మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతం చేశారు. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి సాగిపోగా, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. అదేవిధంగా తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 2 తిమోతి 1:7. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమై సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమై శ్రమానుభవంలో పాలివాడవై ఉండుము. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడి ఉన్నదనియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించు పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడను గాను అపోస్తులను గాను బోధకుడును గాను నియమింపబడితిని. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాస ప్రేమ కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్యము ప్రమాణము గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా మరొక్కసారి మా గొప్ప దేవుడా, మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్య లేఖనాలు చదవటానికి గాను కృప చూపించావు తండ్రి. అందును బట్టి వందనములు తండ్రి. ప్రభువా యేసయ్య, అయితే మేము వాక్యం చదవగలిగిన వారముగానే ఉన్నాము కానీ ప్రభువా, నీవే మాకు విరిచి వడ్డించవలసిన వాడవై ఉన్నావు. మీ వైపే మేము చూస్తున్నాం తండ్రి. మీ వద్ద నుండి ప్రభువా, మీ నిత్య జీవపు మాటలు ఆశించి ప్రభువా మేము ఇక్కడికి వచ్చి ఉంటుండగా ప్రభువా యేసయ్య, మీ మాటలు ప్రభువా మాకు వినిపింపచేయటానికి నీవే ఈ బలిపీఠం యొద్ద నిలబడినందుకు స్తోత్రములు. నన్ను వెనక్కి నెట్టి ప్రభా నీవు ముందుకు వచ్చావు మా గొప్ప దేవుడా. కూడి వచ్చిన మా అందరితో మాట్లాడి ప్రభా మా హృదయాలు తాకి ప్రభా మా హృదయాలను ప్రభా యేసయ్య మీ నిత్య జీవపు మాటలతో నింపి అవి నూరంతలుగా ఫలించగలగటానికి ప్రభా నీవే సహాయము దయచేయుచున్నందుకు వందనములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చున్నాము. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తును ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా దేవుని సన్నిధానానికి నడిపించబడ్డాం. ఈ రీతిగా మరి దేవుని స్తుతించడానికి గాను ఆరాధించడానికి గాను మరి ఆయన నిత్య జీవపు మాటలు, మన దేవుని యొక్క నిత్య జీవపు మాటలు విని మన జీవితాలు మార్చబడటానికి గాను దేవుడు కృప చూపించున్నాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో
ఐడెంటిఫైయింగ్ హూ ఈజ్ అమాంగ్ యూ ఆర్ ఇన్ యూ. నీతో ఉన్నది ఎవరు, లేదంటే నీలో ఉన్నది ఎవరు అని గుర్తించుట అనే అంశం మీద మరి మాట్లాడాలని ఆలోచన కలిగి ఉంటున్నట్టుగా దేవుడే తన యొక్క ఆలోచనలు మన మధ్యన వ్యక్తపరచునుగాక. ఆమేన్. మన దేవుడు మనలను సృజించినప్పుడు ఆయన అందరినీ ఒకే మాదిరిగా ఆయన సృజించలేదు. మనం దేవుని కుమారులమై ఉన్నాము, కుమార్తెలమై ఉన్నాము. అందరినీ ఒకే విధంగా మనల్ని సృజించలేదు. వేరువేరు మనస్తత్వాలను మనం కలిగి ఉన్నాం, వేరువేరు ఆలోచనలు కలిగి ఉన్నాం, వేరువేరు అనుభవాలను కలిగి ఉన్నాము. భౌతికంగా చూసినా కానీ వేరువేరు ముఖ కవళికలను మనం కలిగి ఉన్నాం. దేశాలను బట్టి మన రంగు, మన శరీరం యొక్క రంగు మారిపోతా ఉన్నది. మరి భారతదేశంలో ఉండిన వారు అమెరికా వారిలాగా ఉండరు, ఆస్ట్రేలియాలో ఉండిన వారు మరి ఆఫ్రికాలో వారి మాదిరిగా ఉండరు. మరి ప్రాంతాన్ని బట్టి రంగు కూడా మారిపోతా ఉన్నది. మరి వేరువేరు రూపులు కలిగిన వారముగా ఉన్నాము. అయితే వ్యత్యాసమైన వారముగా ఉన్నాం. ఒకరితో ఒకరు పోల్చబడినప్పుడు వ్యత్యాసమైన వారముగా ఉన్నాం. మనస్తత్వాలలో వ్యత్యాసము, అనుభవాలలో వ్యత్యాసము, ఆలోచనలో వ్యత్యాసం కలిగిన వారమై ఉన్నాం. మనం ఏదో వ్యత్యాసంగా ఉండాలని ప్రయత్నం చేయటం వలన వచ్చిన వ్యత్యాసం కాదు, కానీ దేవుడే ఆ విధంగా వ్యత్యాసమైన వారిగా దేవుడు మనల్ని సృజించున్నాడు. ఎందుకంటే మన దేవుడు హీఈస్ ఎ గాడ్ ఆఫ్ వెరైటీ. ఆయన వైవిధ్యత కలిగిన దేవుడు అయి ఉన్నాడు. కనుక ఆయన మనందరినీ ఒకే మాదిరిగా షాప్లో చూస్తూ ఉంటాం, యూనిఫామ్లు చూస్తూ ఉంటాం. యూనిఫామ్ మాదిరిగా అందరినీ ఒకే విధంగా మనల్ని సృజించలేదు, కానీ వేరువేరుగా మనల్ని వ్యత్యాసమైన వారిగా దేవుడే సృజించున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఈ లోకంలో జన్మించినప్పుడు కూడా ఆయనను వెతుక్కుంటూ ముగ్గురు జ్ఞానులు వచ్చారు. ఆయన్ను వెతుక్కుంటా ముగ్గురు జ్ఞానులు వచ్చారు. ఆ జ్ఞానులు వారు వస్తూ బహుమానాలు తీసుకువచ్చారు. ముగ్గురు ఒకే బహుమానాన్ని తీసుకురాలేదు, కానీ ఒక్కొక్కరు ఒక్కో బహుమానాన్ని, వేరువేరు బహుమానాలు తీసుకువచ్చారు. ఒకరేమో బంగారాన్ని తీసుకువచ్చారు, ఒకరేమో సాంబ్రాణిని తీసుకువచ్చారు, ఒకరేమో బోళెమును తీసుకువచ్చారు. ఒక్కొక్క బహుమానం వెనకాల దేవుని యొక్క ఒక్కొక్క మర్మము దాగి ఉన్నది. వారు ఒక దేవుడు వారిని ఆ విధంగా తీసుకురావటానికి గాను ప్రేరేపించున్నాడు. ఎందుకంటే వారి బహుమానాల వెనకాల దేవుని యొక్క మర్మము దాగి ఉన్నది. కనుక వారు తెచ్చిన బహుమానాలను మనం చూస్తే ఒకటి బంగారం అయి ఉన్నది, ఒకటి సాంబ్రాణి అయి ఉన్నది, ఒకటి బోళెమై ఉన్నది. ఇప్పుడు వాటి వెనకాల ఉండిన మర్మాలను సంఘం ఎదుట పెట్టడానికి గాను దేవుడు మరి తన 5 రకాల పరిచర్యలో ఉండిన సేవకులను ఉపయోగించుకొని వాడై ఉన్నాడు. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క అభిషేకాన్ని కలిగి ఉన్నారు, ఒక్కొక్కరు ఒక వరాన్ని కలిగి ఉన్నారు. వారు కలిగిన అభిషేకాన్ని బట్టి, వారు కలిగిన వరాన్ని బట్టి వారు ఒక్కొక్క అంశాన్ని ముందుకు తీసుకొచ్చి వారిగా ఉంటారు. ఒక అభిషేకం కలిగిన, ఒక వరం కలిగిన సేవకుడు వచ్చి బంగారం గురించి వివరిస్తాడు. బంగారం మరి ఒక జ్ఞాని బంగారాన్ని తీసుకువచ్చాడు కదా, ఆ బంగారం దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే రాజరికానికి సాదృశ్యముగా ఉన్నది అని రాజరికానికి సంబంధించిన అంశాలన్నీ చెప్పుకుంటూ వస్తాడు. ఆయన కలిగిన అభిషేకాన్ని బట్టి, ఆ సేవకుడు కలిగి ఉండిన వరాన్ని బట్టి, ఆయనకి ఇవ్వబడిన ప్రత్యక్షతను బట్టి ఆ యొక్క రాజరికానికి సంబంధించిన అంశాలన్నీ చెప్పుకుంటూ వస్తాడు. యేసుక్రీస్తు ఏ వంశావళిలో పుట్టాడు? ఆయన దావీదు వంశావళిలో పుట్టాడు. కనుక ఆయన దావీదు యొక్క వేరై ఉన్నాడు, దావీదు యొక్క చిగురై ఉన్నాడు. యోధా గోత్రంలో పుట్టాడు, దావీదు వంశంలో పుట్టాడు. మరి ఆ దావీదు వంశానికి ఆయనే వేరై ఉన్నాడు, ఆయనే చిగురై ఉన్నాడు. 1000 ఏళ్ల పరిపాలనలో ఈ భూమి అంతా మరి ప్రక్షాళన చేయబడిన తర్వాత దావీదు రాజ్యము నెలకొల్పబడుతుంది. ఇక్కడ ఈ భూమి మీద దావీదు సింహాసనం స్థాపించబడుతుంది. ఆ దావీదు సింహాసనం మీద దావీదు కుమారుడిగా
యేసుక్రీస్తు వారు కూర్చొండనై ఉన్నారని ఆ సేవకుడు కలిగిన అభిషేకాన్ని బట్టి ఒక అంశాన్ని దేవుడు ముందుకు తీసుకువచ్చు వాడై ఉన్నాడు. తర్వాత ఇంకొక అభిషేకం కలిగిన సేవకుడు వస్తాడు, ఇంకో వరం కలిగిన సేవకుడు వస్తాడు. ఈసారి సాంబ్రాణిని తీసుకుంటాడు, సాంబ్రాణి వెనకాల ఉండిన మర్మాన్ని వివరిస్తాడు. సాంబ్రాణి అది దేనికి సాదృశ్యంగా ఉంది? దైవత్వానికి సాదృశ్యముగా ఉన్నది. ఆయన యేసుక్రీస్తు వారు ఆయన కేవలం మనిషి మాత్రమే కాదు, ఆయన శరీరధారిగా ఈ లోకంలో జన్మించడానికి మునుపు ఆయన దేవుని వాక్యముగా ఉన్నాడు. ఆ వాక్యము ద్వారానే ప్రపంచములు నిర్మించబడ్డాయి. భూమి ఆకాశములు ఆ వాక్యము ద్వారానే సృజించబడ్డాయి. సూర్యచంద్ర నక్షత్రములు ఆ వాక్యము ద్వారానే సృజించబడ్డాయి. ఆకాశ పక్షులు, భూజంతువులు, నీటిలో ఉండిన ప్రతి ప్రాణి ఆ వాక్యము ద్వారానే సృజించబడి ఉన్నది. ఇప్పుడు ఏ వాక్యము ద్వారా అయితే ప్రపంచాలు నిర్మించబడ్డాయో, సృజించబడ్డాయో, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన ఆయన జన్మించి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కేవలం ఒక మానవుడిగా మాత్రమే లేడు. లాజరు మరణించినప్పుడు ఆ లాజరు చనిపోవటాన్ని బట్టి, మరణించటాన్ని బట్టి ఏడ్చినప్పుడు ఒక మానవ స్వభావం కలిగి ఉన్నాడు. కానీ లాజరు బయటికి రా అన్నప్పుడు ఆయనలో ఉండిన దైవత్వాన్ని చూపించువాడిగా ఉండినాడు. ఆ అభిషేకాన్ని బట్టి, ఆయనకుండిన వరాన్ని బట్టి, ఆ యొక్క దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతను బట్టి, ఆ యేసుక్రీస్తులో ఉండిన దైవత్వానికి సంబంధించిన అంశాలన్నీ మన ముందుకు తీసుకోవచ్చు వాడై ఉన్నాడు. తర్వాత ఇంకో సేవకుని దేవుడు మరి ఉపయోగించుకుని వాడిగా ఉన్నాడు. ఇంకొక అభిషేకాన్ని, ఇంకొక వరాన్ని ఇచ్చి, ఇంకో ప్రత్యక్షతనిచ్చి బోళెము గురించి సంఘం ముందుకు తీసుకువచ్చు వాడై ఉన్నాడు. బోళెము అది దేనికి సాదృశ్యముగా ఉన్నది? అది మరణానికి సాదృశ్యముగా ఉన్నది. యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చింది దేని కొరకు? దేని కొరకై ఉన్నది? ఆయన మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తార్థం జరిగించుట కొరకై ఉన్నది. ఆయన అవ్వ ఆదాములు పాపం చేసినప్పుడు ఏదేను వనంలోనే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేనే స్త్రీ సంతానముగా మీ మధ్యన జన్మిస్తాను, పాపం యొక్క తలను చెతగొడతాను అని వాగ్దానం చేసిన దేవుడు స్త్రీ గర్భమున జన్మించిన ప్రతి వ్యక్తి పుట్టుకతోనే శరీర కార్యముల ద్వారా జన్మించడాన్ని బట్టి పుట్టుకతోనే పాపం కలిగిన వారుగా ఉన్నారు, పుట్టుకతోనే అబద్ధ స్వభావం కలిగిన వారుగా ఉన్నారు. కనుక ఒక అబద్ధ స్వభావం కలిగిన వ్యక్తి ఇంకొక పడిపోయిన వ్యక్తిని విమోచించలేడు. కనుక దేవుడే శరీరధారిగా జన్మించి ఉన్నాడు. అయితే ఆయన మనవలే శరీర కార్యముల ద్వారా జన్మించలేదు, కానీ పరిశుద్ధమైన జననము ద్వారా ఆయన జన్మించి, ఆయన ఏ పాపము లేని వాడిగా జన్మించి మన స్థానములో నిలబడి ఆయన మన కోసం మరణించాడని, మరి ఆయన మరణం గురించిన ప్రత్యక్షతను మన ముందుకు తీసుకువచ్చు వాడై ఉన్నాడు. కేవలం బంగారం గురించి చెప్పినంత మాత్రాన ఆయన మర్మం సంపూర్ణమైనట్టు కాదు. కేవలం సాంబ్రాణి గురించి మాట్లాడితే ఆయన పుట్టుక గురించిన మర్మం సంపూర్ణమైనట్టు కాదు. కేవలం బోళెం గురించి మాట్లాడినప్పుడు ఆయన పుట్టుక గురించిన మర్మం సంపూర్ణమైనట్టు కాదు. ఆయన పుట్టుక గురించిన మర్మం సంపూర్ణం అవ్వాలి అంటే వివిధ సేవకులు వారికి ఇవ్వబడిన అభిషేకాన్ని బట్టి, వారికి ఇవ్వబడిన వరాన్ని బట్టి, వారికి ఇవ్వబడిన ప్రత్యక్షతను బట్టి వారు బోధించినప్పుడు అవన్నీ కలుపుకుంటే దేవుని యొక్క మర్మం బయలుపరచబడతా ఉన్నది. వేరు అభిషేకాలను ఇప్పుడు మనల్ని ఏ విధంగా వేరు మనస్తత్వాలతో దేవుడు సృజించినాడు, వేరు పరిస్థితుల్లో దేవుడు మనల్ని సృజించాడు, వేరు అనుభవాల మధ్యన దేవుడు మనల్ని ఈ లోకంలో జీవించడానికి దేవుడు నిర్ణయించి ఉన్నాడు. అదేవిధంగా ఆయన మర్మం తీసుకురావటానికి వేరు అభిషేకాలను దేవుడు ఇచ్చువాడై ఉన్నాడు, వేరు ప్రత్యక్షతలు ఇచ్చువాడై ఉన్నాడు. వారు కలిగిన ప్రత్యక్షత అంతటిని మనం కలుపుకొని చూసినప్పుడు అక్కడ దేవుని యొక్క మర్మము బయలుపరచబడతా ఉన్నది. ఈ యొక్క వరములు అనేవి, ఈ పిలుపు అనేది ఏ మనుష్యుడు మరి తల మీద చేయి పెట్టినంత మాత్రాన వచ్చేది కాదు. జగత్ పునాది వేయబడటానికి మునిపే దేవుడు పలానా పిలుపు కోసం, దేవుడు పలానా పరిచర్య కోసం, దేవుడు పలానా అభిషేకం కోసం ఒక వ్యక్తిని నిర్ణయించువాడై ఉన్నాడు. ఇక్కడ
సీనియర్ సేవకులు వచ్చి ఏం చేస్తారంటే, అప్పుడే పరిచర్యలోకి వచ్చిన సేవకులు ఏం చేస్తారంటే దేవుడిచ్చిన పిలుపుని గుర్తిస్తారు ప్రజల ఎదురుగా. ఈ ఫలానా వ్యక్తి ఫలానా పిలుపు కలిగిన వాడిగా ఉన్నాడు కనుక దేవుడిచ్చిన పిలుపుని బట్టి ఆ పిలుపుని మేము గుర్తిస్తున్నాము అని చేతులు పెట్టి వారు ప్రార్థన చేయువారై ఉన్నారు. వారు ప్రార్థన చేసినప్పుడు వారు పిలుపును పొందుకోరు, వారు వరాన్ని పొందుకోరు, దేవుడిచ్చిన వరాన్ని గుర్తిస్తారంతే. కనుక వరాన్ని ఇచ్చువాడు దేవుడై ఉన్నాడు, పిలుపునిచ్చువాడు దేవుడై ఉన్నాడు. అది జగత్ పునాది వేయబడటానికి మునిపే అది జరిగే కార్యమై ఉన్నది. కనుక ఈ నిర్ణయించబడిన వారంతా వారికి ఇవ్వబడిన ప్రత్యక్షతను బట్టి, వారికి ఇవ్వబడిన పరిచర్యను బట్టి, వారి పరిచర్యను బట్టి దేవుడు వారిని ఏ స్థానంలో నిలబెట్టుకొని ఉన్నాడో బయలుపరచబడతా ఉన్నది. కనుక ఈ పిలువబడిన వారంతా, మరి నిర్ణయించబడిన వారంతా వారు ఏం చేయాలి? వారందరూ వారిని వారు హెచ్చించుకోవటం కోసం కాదు పిలుపు ఇవ్వబడింది. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పరిచర్యలో ఉపయోగించువాడై ఉన్నాడు. సేవకుడిగా నేను ఇక్కడ నిలబడినంత మాత్రాన నేను గొప్పవాడినని కాదు, జ్ఞానవంతుడని కాదు, నేను యోగ్యుడని కాదు. దేవుడు నన్ను ఈ స్థానంలో నిలబెట్టినప్పుడు ఆ పనిని నేను మరి మీకు వాక్యాన్ని అందించడానికి దేవుడు వాడుకునే సాధనమై ఉన్నది. మీరు వెళ్ళి మరి మిమ్మల్ని దేవుడు మీ కుటుంబాలలో వాక్యము బోధించడానికి, వాక్యం పంచుకోవటానికి దేవుడు మిమ్మల్ని వాడుకుని వాడై ఉన్నాడు. ఇక్కడ సమాజముగా కూడిన వారికి నేను వాక్యం అందించినప్పుడు మీరు వెళ్ళి మరి మీ కుటుంబాలకు వెలుగుగా ఉండటానికి, మీ స్నేహితుల మధ్యన, మీ బంధువుల మధ్యన వెలుగుగా ఉండటానికి మిమ్మల్ని నియమించిన వాడై ఉన్నాడు. ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు తన సువార్తను ఆయన జరిగించటానికి గాను ప్రతి ఒక్క వ్యక్తిని ఉపయోగించువాడై ఉన్నాడు. అయితే ఈ పని చేయుటలో హెచ్చించుకోవటానికి, ఒకరి మీద ఒకరు హెచ్చించుకోవటానికి మనం నియమించబడలేదు. ఒకరినొకరు తగ్గించుకొని దేవుని పరిచర్య నిమిత్తం మనందరం కలిసి పని చేయవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఈ పరిచర్యలో ప్రతి ఒక్క విశ్వాసి మీద భారం ఉంచబడి ఉన్నది. అయితే ప్రతి ఒక్కరి మీద భారం ఉంచబడినప్పుడు ఈ పరిచర్య నిమిత్తం మనం పేరు సంపాదించుకోవటానికి కాదు ఈ పరిచర్య ఇవ్వబడింది. ఈ భారం మనకి ఇవ్వబడింది మరి ఈ లోకంలో ఇన్ఫ్లుయెన్స్, పలుకుబడి సంపాదించుకోవటం కోసం కాదు. కానీ గమనించండి, మనం పేరు సంపాదించుకోవటానికి ఇక్కడ పంపించబడలేదు. దేవుని పరిచర్య కోసం పని చేయటానికి గాను మనం వధువుగా మన మీద భారం పెట్టబడి ఉన్నది. అయితే ఒక వ్యక్తి దేవుని ఆత్మ కలిగి పరిచర్య చేయుచున్నప్పుడు సువార్తను వ్యక్తిగతంగా పంచుకోవచ్చు, లేదంటే సమాజంగా కూడిన వారి మధ్యన పంచుకోవచ్చు, లేదంటే ఆ వ్యక్తి జీవితమే సువార్తగా దేవుడు వాడుకొనవచ్చు. ఎటువంటి పరిస్థితులనైనా దేవుని ఆత్మ కలిగి ఉండినప్పుడు ఆ వ్యక్తి లోకము ద్వారా తిరస్కరించబడివాడిగా ఉంటాడు. దేవుని ఆత్మ, క్రీస్తు యేసు ఆత్మను కలిగి ఉంటే ఆ వ్యక్తి లోకము ద్వారా తిరస్కరించబడతాడు. కానీ మానవ స్వభావం ఏ విధంగా ఉంటుందంటే, మనం అందరి చేత ప్రేమించబడాలి, మనం వెళ్ళినప్పుడు అందరూ మనల్ని స్వీకరించాలి, అందరూ మనకి గౌరవం ఇవ్వాలి, అందరూ వెంటనే మనల్ని మంచిగా రిసీవ్ చేసుకోవాలి అని మానవులుగా మనం ఆశ కలిగి ఉంటాం. అయితే క్రీస్తు యేసు ఆత్మను కలిగి ఉండినప్పుడు, నీవు ఆ విధంగా క్రీస్తు యేసు ద్వారా నువ్వు నడిపించబడుతున్నప్పుడు లోకము నిన్ను తిరస్కరిస్తుంది. యోసేపును గమనించండి. యోసేపు తన అన్నల ద్వారా తిరస్కరించబడ్డాడు. దేనికోసం తిరస్కరించబడ్డాడు? యోసేపు ఏమైనా మరి పొగరు కలిగి ఉండటం వలన అన్నల ద్వారా తిరస్కరించబడ్డాడా? లేదంటే అహంకారం కలిగి ఉండటాన్ని బట్టి యోసేపు తన అన్నల ద్వారా తిరస్కరించబడ్డాడా? కాదు. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉండటాన్ని బట్టి, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడటాన్ని బట్టి ఆయన జీవించిన వాడిగా ఉండినాడు. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా జీవించడాన్ని బట్టి యోసేపు తన అన్నల ద్వారా తిరస్కరించబడిన వాడిగా ఉన్నాడు. అదే క్రీస్తు యేసు ఆత్మ దావీదు కలిగి ఉంటుండగా దావీదు అదే విధంగా తిరస్కరించబడిన వాడిగా ఉన్నాడు. క్రీస్తు యేసు కూడా అదే విధంగా తన స్వకీయుల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తిరస్కరించబడిన వాడిగా ఉండినాడు. ప్రవక్తలందరూ ఆ ఆత్మను, దేవుని ఆత్మను కలిగి ఉండటాన్ని బట్టి వారు తిరస్కరించబడిన వారుగా ఉన్నారు.
ఈ కాలపు ప్రవక్త కూడా అదే విధంగా తిరస్కరించబడ్డాడు. ఆయన మొదటి ఇడ్పు రెండో ఇడ్పులో వారు సంస్థల వారు శాఖల వారు చక్కగా ఆయన్ని పిలిచారు. ఎందుకంటే స్వస్థతలు జరిగిస్తూ ఉన్నాడు, హృదయ రహస్యాలను బయలుపరుస్తూ ఉన్నాడు, మరణించిన వారు సైతం లేవనెత్తబడతా ఉన్నారు. ఆయన ఎదుటి ఏ రోగము నిలవలేకపోవటాన్ని బట్టి అవన్నీ సంస్థల వారు గుర్తించి ఆ స్వస్థత వరాన్ని వాడుకోవటానికి వారే సంస్థల వారే మీటింగ్స్ ఏర్పాటు చేశారు. సంస్థల వారే మరి అడ్వర్టైజ్మెంట్లు మరి ఆ పోస్టర్లు మరి ప్రింట్ చేయించి అక్కడంతా అతికించారు. దేశ విదేశాలలో మరి మొత్తం మీటింగ్లు ఏర్పాటు చేశారు. వరం పనిచేస్తున్నంత కాలము బోగా వాడబడిన వాడిగా ఉండినాడు. తరువాత రాజీ పడుకోకుండా ఎప్పుడైతే వాక్యాన్ని బోధించడం ప్రారంభించాడో ఆ వాక్యాన్ని బోధించబడిన వాక్యాన్ని బట్టి సంస్థల వారంతా తిరస్కరించడం మొదలుపెట్టారు. అయితే ఎప్పుడైతే సంస్థల వారు తిరస్కరించడం ప్రారంభించారో ప్రవక్త ఆయన ఏమి మరి ఫ్రస్ట్రేట్ అయిపోలేదు, ప్రవక్త ఏమి విసుగు చెందలేదు, ప్రవక్త ఏమి నిరాశ చెందలేదు, ప్రవక్త ఏమి డిప్రెషన్లోకి వెళ్ళిపోలేదు. ఎందుకంటే క్రీస్తు యేసు ఆత్మను కలిగి జీవించుచున్నప్పుడు, నడుచుచున్నప్పుడు, పరిచర్య జరిగించుచున్నప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా లోకము ద్వారా తిరస్కరించబడివాడై ఉన్నాడు. అయితే తిరస్కరించబడిన తరువాత దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని హెచ్చించువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తిరస్కరించబడిన తర్వాత ఆయన మరణించి పునరుద్ధానం చెందాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు. పరలోకంలో సమస్త అధికారం ఇవ్వబడింది, భూమి మీద సమస్త అధికారం ఇవ్వబడింది. యోసేపు తిరస్కరించబడిన తర్వాత ఏం చేయబడ్డాడు? ఫరో తర్వాత అధికారిగా నియమించబడ్డాడు. దావీదు తిరస్కరించబడిన తర్వాత తిరిగి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టబడిన వాడిగా ఉండినాడు. అయితే ప్రవక్త తిరస్కరించబడిన తర్వాత ఆయన నిరాశ చెందలేదు, ఆయన ఫ్రస్ట్రేట్ అయిపోలేదు, డిప్రెషన్కి గురైపోలేదు. ఖచ్చితంగా ఆ స్థితి నుండి దేవుడు లేవనెత్తువాడని ప్రవక్త ఎదురు చూస్తూ ఉండినాడు. ఎందుకంటే ప్రత్యక్షత కలిగి ఆ విధంగా ఎదురు చూస్తూ ఉండినప్పుడు అక్కడ ప్రవక్త యొక్క పరిచర్య మారుతూ ఉన్నది. ప్రవక్తకి దర్శనం ఇవ్వబడింది, 63కి సంబంధించిన దర్శనం ఇవ్వబడింది. దర్శనం ఇవ్వబడినప్పుడు ఆయన దర్శనంలో ఆయన సన్సెట్ పర్వతం దగ్గరికి కొనుక్కోబడటం దర్శనంలో చూశాడు. అక్కడ గొప్ప పేలుడు సంభవించడం ప్రవక్త చూశాడు. మరి ఆ పర్వతం మీద నుండి మరి ఆ యొక్క 7 దూతల సమూహంలోనికి ప్రవక్త కొనుక్కోబడటం ఆ దర్శనంలో చూశాడు. ప్రవక్త గారికి ఆ దర్శనం ఏం అర్థం కాల. ప్రభువా, ఇక్కడితో నా పరిచర్య అయిపోయిందా? నేనేమన్నా మరణించనై ఉన్నానా? ఈ లోకయాత్ర ముగించనై ఉన్నానా? నేను దేవదూతల సమూహం మధ్యలోనికి నేను కొనిపోబడుతున్నాను అన్నట్టు నేను దర్శనం చూశాను. ఈ దర్శనానికి సంబంధించిన భావం ఏంటి ప్రభువా? నేను నీ దర్శనానికి విధేయుడిగా ఉండాలని కోరుకుంటున్నాను, కానీ ఆ దర్శనానికి విరుద్ధంగా నేను ఏది ప్రవర్తించకూడదని నేను కోరుకుంటున్నాను ప్రభా. దర్శనం భావం ఏంటి ప్రభువా అని ప్రార్థన చేయటం ఆయన ప్రారంభించిన వాడిగా ఉండినాడు. అయితే ఆ దర్శనం నెరవేర్చబడి అయిపోయిన తర్వాత 1965 సంవత్సరంలో ఈస్టర్ ముద్ర అనే వర్తమానాన్ని బోధించాడు. 1965 సంవత్సరం 4వ నెల 10వ తారీఖున ఈస్టర్ ముద్ర అనే వర్తమానం బోధించాడు. దాంట్లో ఈ సంగతులు చెప్తూ ఉంటున్నాడు. ఆయన దేవుని ఆత్మ ద్వారా సన్సెట్ పర్వతం దగ్గరికి నడిపించబడ్డాడు. ఆ సన్సెట్ పర్వతం దగ్గర గొప్ప పేలుడు సంభవించింది. ఆయన సన్సెట్ పర్వతం మీద నుండి ఆయన ఆ దేవదూతల సమూహంలోనికి తీసుకువెళ్ళబడ్డాడు. ఆయన చేతిలో వాక్యపు ఖడ్గం ఉంచబడి ఉన్నది. ఆ ఖడ్గము ఉంచబడింది. ఆ ఖడ్గం ఏదో కాదు, కానీ గుర్తుల రూపంలో చూపించబడిన వాక్యమని ప్రవక్త ఈస్టర్ ముద్రలో చెప్తా ఉండినాడు. ఈ దర్శనం నెరవేర్చబడటానికి మునుపు ఆయన ప్రపంచవ్యాప్తంగా గొప్పగా వాడబడ్డాడు. మొదటి ఈడ్పు శరీరానికి సంబంధించిన ఈడ్పు నెరవేర్చబడింది. ఆ మొదటి ఈడ్పు శరీరానికి సంబంధించిన స్వస్థతలన్నీ ప్రవక్త జరిగించాడు. గుడ్డివారు చూపు పొందుకున్నారు, మోగవారు మాట్లాడారు, చెవిటివారు విన్నారు,
కుంటివారు నడవటం మొదలుపెట్టారు. ఆయన ఎదుట ఏ రోగము నిలవలేకపోయింది. అయినా కానీ కేవలం ప్రవక్త స్వస్థతలు జరిగించడానికి మాత్రమే పిలువబడలేదు. తర్వాత రెండో ఈడ్పులోనికి ప్రవేశించాడు. ఆ రెండో ఈడ్పులో హృదయ రహస్యాలు బయలుపరచడం మొదలుపెట్టాడు. ఒక వ్యక్తి వచ్చుతున్నప్పుడు ఆ వ్యక్తి ఏ ప్రాంతం నుండి వస్తూ ఉన్నాడు, ఏ రోగంతో వస్తూ ఉన్నాడు, ఏ పేరు, సమస్త సంగతులు, హృదయ రహస్యాలన్నీ, జీవిత రహస్యాలన్నీ చెప్పగలుగుతూ ఉండేనాడు. అది రెండో ఈడ్పులో జరిగి ఉన్నది. అయితే ఆ హృదయ రహస్యాలు మాత్రమే బయలుపరచడానికి దేవుడు ప్రవక్తను పిలవలేదు. తర్వాత అత్యంత ప్రాముఖ్యమైన పరిచర్య మూడో ఈడ్పై ఉన్నది. వాక్యాన్ని బయలుపరచుట. ఏ వాక్యమైతే 7 సంఘకాలాలుగా ముద్రించబడి ఉన్నదో, ఏ వాక్యమైతే 7 సంఘకాలాలుగా సంఘానికి బయలుపరచబడలేదో, ఆ వాక్యము సంఘానికి అందించటానికి గాను ప్రవక్త పిలువబడిన వాడిగా ఉండినాడు. అదే గుర్తుల రూపంలో చూపించబడింది. ఆ ప్రవక్త చేతిలో ఆ యొక్క ఖడ్గము ఉంచబడి ఉన్నది. అది 2 అంచుల వాడి అయిన ఖడ్గముగా ఉన్నది. ఆయన చేతిలో పెట్టబడినప్పుడు అది సరిగ్గా సరిపోయింది. అదే రాజఖడ్గమని ప్రవక్త చెప్తూ ఉండినాడు. హల్లెలూయా. పావురపు రెక్కలపైన అనే వర్తమానంలో ఆయన చెప్తా ఉన్నాడు 1965 11 నెల 28వ తారీఖున, మరి పావురపు రెక్కలపైన అనే వర్తమానంలో నా చేతిలో ఆ ఖడ్గం ఉంచింది మరి దేవుని యొక్క నిబంధన దోతే అని ప్రవక్త చెప్తా ఉండేనాడు. మొరపెట్టనేల పలుకు అనే వర్తమానంలో 1959 4వ తారీఖున బోధించిన వర్తమానంలో ఆ నిబంధన దూత ఎవరో కాదు కానీ దేవుడే ఆ నిబంధన దూత. దేవుడే నా చేతిలో ఆ వాక్యపు ఖడ్గం ఇచ్చినది. అంటే దేవుడే ప్రత్యక్షతనిచ్చిన వాడై ఉన్నాడు. దేవుడే ఆ బయలుపాటునిచ్చిన వాడై ఉన్నాడు. ఆ వాక్యపు ఖడ్గాన్ని దేవుడే నా చేతిలో పెట్టి ఉంటుండగా ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఇప్పుడు నీ వాక్యపు ఖడ్గము నా చేతిలో ఉంచబడింది. ప్రభువా, నా చేతిలో నీ వాక్యపు ఖడ్గం ఉంచబడి ఉంటుండగా దావీదు యొక్క 3 యోధులు ఉన్నారు. వారు దావీదు బెత్లెహేము యొక్క నీటిని, బెత్లెహేములో ఒక బావి ఉన్నది, ఆ బావి యొక్క నీటిని తాగాలనుకున్నప్పుడు 3 యోధులు వారి చేతిలో ఖడ్గాన్ని పట్టుకొని 15 మైళ్ళు ఆ ఫిలిస్తీన్ల గుండా చొచ్చుకొని పోయి ఆ నీటిని తీసుకువచ్చిన విధంగా ఈ వాక్యపు ఖడ్గముతో మేము శత్రువుల గుండా మేము ముందుకు కొనసాగిపోగలుగుటకు కృప చూపించు ప్రభు అని ఇక్కడ ప్రార్థన చేయటం, ప్రవక్త ప్రార్థన చేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. అక్కడ గమనించండి, దావీదు యొక్క అంశాన్ని గమనించండి. దావీదు తిరస్కరించబడిన రాజుగా ఉన్నాడు. తిరస్కరించబడిన రాజుగా ఉంటుండగా అది కోతకాలమై ఉన్నది. కోతకాలంలో తిరస్కరించబడిన రాజుగా ఉన్నాడు. ఆ కోతకాలంలో దావీదుకి ఒక ఆశ పుట్టింది. బెత్లెహేము దగ్గర, బెత్లెహేము అనే గ్రామం దగ్గర ఒక బావి ఉన్నది. ఆ బావి నీటిని త్రాగాలని ఒక ఆశ పుట్టింది దావీదుకి. ఇక్కడ గమనించండి, దావీదు క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు. దావీదు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎప్పుడు ఆశ పుట్టింది? కోతకాలంలో దావీదుకి ఈ ఆశ కలిగి ఉన్నాడు. మనం జీవించుచున్నది కోతకాలమేనా? లోదర్ కాలము కోతకాలము కాదు, వెస్లీ కాలము కోతకాలము కాదు, పెంతుకొస్తు కాలము కోతకాలము కాదు, కానీ మనం జీవించుచున్న ఈ కాలము కోతకాలం అయి ఉన్నది. హల్లెలూయా. గమనించండి, మనం జీవించుతున్న ఈ కాలము కోతకాలమై ఉంది. ఆ కోతకాలములో గమనించండి, దావీదు తిరస్కరించబడిన వాడిగా ఉన్నాడు. ఈ కోతకాలంలో మన క్రీస్తు యేసు తిరస్కరించబడిన వాడిగా ఉన్నాడు. సార్దీసు సంఘకాలంలో క్రీస్తు సంఘం బయట నిలబడి ఉన్నాడని రాయబడలా. లేదంటే ఫిలదెల్ఫియా కాలంలో క్రీస్తు సంఘం బయట నిలబడి ఉన్నాడని రాయబడలా. లవోదికియా సంఘ కాలంలో క్రీస్తు బయట నిలబడ్డాడు. ఆయన పూర్తిగా సంఘంలో నుండి బయటికి త్రోసివేయబడ్డాడు. కనుక ఆయన సంఘం బయట నిలబడి ద్వారాన్ని తట్టుచున్నాడు. ఎవరు మరి నేను ద్వారాన్ని తట్టినప్పుడు నా కొరకు ఎవరైతే ద్వారం తెరుస్తారో వారితో నేను భుజించదనని లవోదికియా సంఘ కాలానికి సంబంధించిన వాక్య భాగంలో రాయబడతా ఉన్నది.
అది సార్దీస్ గురించి ఆ మాట రాయబడలా, లేదంటే ఫిలదెల్ఫియా గురించే మరి ఆ యొక్క మాట రాయబడలేదు. కానీ లవోదికీయ సంఘకాలం, కోత కాలంలో క్రీస్తు పూర్తిగా సంఘములో నుండి తిరస్కరించబడిన వాడిగా ఉన్నాడు. ఆయన సంఘం బయట నిలబడిన వాడిగా ఉన్నాడు, ద్వారాన్ని తట్టుచున్న వాడిగా ఉన్నాడు. ఇక్కడ దావీదు ఏ విధంగా కోత కాలంలో తిరస్కరించబడిన వాడిగా ఉన్నాడు, ఇక్కడ క్రీస్తు యేసు కూడా తిరస్కరించబడిన వాడిగా ఉన్నాడు. దావీదుకు సంబంధించిన ఆ వాక్య లేఖనం మనం ఒకసారి చదువుదామండి. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనం. మరియు 30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున అదుల్లామా గుహలోనున్న దావీదు నొద్దకు వచ్చినప్పుడు. ఏ కాలం అండి? కోతకాలమున అదుల్లామా గుహలోనున్న దావీదు నొద్దకు వచ్చినప్పుడు ఫిలిస్తీయులు రెఫాయిము లోయలో దండు దిగి ఉండిరి. దావీదు దుర్గములో నుండెను, ఫిలిస్తీయులు దండు కావలివారు బెత్లెహేములో ఉండిరి. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదనని అధికారితో పలుకగా, ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిస్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరున్న బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకువచ్చిరి. దావీదు తిరస్కరించబడిన రాజుగా ఉన్నాడు. తిరస్కరించబడిన రాజుగా ఉంటుండగా ఆయన యెరూషలేం పట్టణంలో, ఆ బెత్లెహేం గ్రామంలో లేడు. ఆయన అదుల్లామా గుహలో ఉన్నాడు, పట్టణం బయట ఉన్నాడు, దావీదుపురం బయట ఉన్నాడు, తిరస్కరించబడిన రాజుగా ఉన్నాడు. అయితే దావీదు చుట్టూ తన యోధులు ఉన్నారు, 30 మంది యోధులు ఉన్నారు. కోతకాలంలో దావీదుకి తన హృదయంలో ఒక ఆశ కలిగి ఉన్నాడు. దావీదుకి అదే ప్రాంతంలో మరి పుట్టి పెరిగిన వాడు గనుక అక్కడ బావులు తెలుసు, అక్కడ నదులు తెలుసు, అక్కడ సరస్సుల గురించి సమస్త సంగతులు తెలుసు. ఎందుకంటే ఆయన గొర్రెలు కాచే సమయం దగ్గర నుండి ఆ యొక్క ప్రాంతాలలో సంచరించుచున్న వాడై ఉన్నాడు, ఆ ప్రాంతాలలో జీవించిన వాడై ఉన్నాడు. కొన్ని బావులు మనకి సహజంగా, కొన్ని బావుల్లో నీళ్లు తీయగా ఉంటాయి, కొన్ని బావుల్లో నీళ్లు ఉప్పగా ఉంటాయి, కొన్ని బావుల్లో నీళ్లు సావగా ఉంటాయి, ఏ రుచి లేనివిగా ఉంటాయి. కనుక బెత్లెహేములో దావీదుకు ఒక బావి తెలుసు, దాంట్లో నీరు చాలా మధురంగా ఉంటాయి. కనుక ఆ నీటిని తాగాలి అనే ఒక కోరిక దావీదు కలిగిన వాడిగా ఉండినాడు. ఆ కోరిక దావీదు 30 మంది యోధులలో, ఆ 30 మంది ఆయన చుట్టూ ఉండిన 30 మంది యోధులే అయి ఉన్నారు. ఆ 30 మందిలో ముగ్గురు శ్రేష్ఠులు ఉన్నారు. వారికి ఆ యొక్క దావీదు యొక్క ఆలోచన, దావీదు యొక్క ఆశ వారికి తెలియపరచబడింది, తెలుసుకున్నారు. వారు ఎప్పుడైతే వారికి ఆ ఆశ కలిగి ఉన్నాడని తెలుస్తున్నదో గమనించండి. ఈ 30 మంది యోధులు, దాంట్లో ముగ్గురు శ్రేష్ఠులు, వీరందరికీ తెలుసు దావీదు ఇప్పుడు తిరస్కరించబడిన రాజుగా ఉండొచ్చు, కానీ ఆ యెరూషలేం పట్టణంలో సింహాసనం మీద కూర్చోటానికి దావీదే యోగ్యుడైన వాడని వీరు ఎరిగి ఉన్నవారుగా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే దావీదు తన సొంత సమర్థతతో 12 గోత్రాల మీద రాజు అవ్వలేదు, తన సొంత శక్తితో 12 గోత్రాల మీద రాజుగా నియమించబడలేదు. తన మరి జనాంగం ఎక్కువగా ఉండటాన్ని బట్టో, లేదంటే తన బంధువులు ఎక్కువగా ఉండటాన్ని బట్టో, తన పలుకుబడి ఎక్కువగా ఉండటాన్ని బట్టో రాజుగా నియమించబడలేదు. దేవుడే దావీదును రాజుగా ఎన్నిక చేసి ఉన్నాడు. దేవుడే సమూయేలును దావీదు దగ్గరికి పంపించాడు. దేవుడే మరి కొమ్ము తైలంతో అభిషేకించమని సమూయేలుకి చెప్పి ఉన్నవాడిగా ఉండినాడు.
కనుక ఈ సంగతులన్నీ ఆ ముగ్గురు యోధులకి తెలుసు. ఇప్పుడు తిరస్కరించబడిన రాజుగా దావీదు ఉండినప్పటికీ ఖచ్చితంగా దేవుడు మరలా ఆ సింహాసనం మీదకి దేవుడు పునరుద్ధరిస్తాడు. ఆ సింహాసనం మీద కూర్చోటానికి దావీదే యోగ్యుడైన వాడని ఈ ముగ్గురు యోధులకి తెలుసు. అటువంటి రాజు యొక్క ఆశ నెరవేర్చటమే వారి యొక్క ధ్యేయముగా వారు ఎంచుకొని వారిగా ఉండినారు. హల్లెలూయా. ఆ కోతకాలములో దావీదు ఏ విధంగా తిరస్కరించబడిన వాడిగా ఉన్నాడు, ఈ కోతకాలంలో క్రీస్తు కూడా తిరస్కరించబడిన వాడిగా ఉన్నాడు. దావీదు ఆ కోతకాలంలో తిరస్కరించబడిన సమయంలో ఏ విధంగా తన హృదయంలో ఒక ఆశ కలిగిన వాడిగా ఉన్నాడో, ఇప్పుడు క్రీస్తు కూడా ఒక ఆశ కలిగిన వాడిగా ఉండినాడు. ఇప్పుడు క్రీస్తు యేసు కలిగిన ఆశ ఏమై ఉన్నది? తన వధువు పెంతుకొస్తు ఆరాధన చేయాలని ఆయనకి ఆశ కలిగి ఉన్నాడు. ఎటువంటి ఆరాధన? పెంతుకొస్తు ప్రజలు, ఆదిమ సంఘము ఎటువంటి ఆరాధన జరిగించారు? ఏక మనస్సుతో, ఏక హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో దేవుణ్ణి స్తుతించిన వారిగా ఉండినారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా దేవుని స్తుతిస్తూ ఉన్నారో, ఎప్పుడైతే దేవుని ఆ విధంగా వేడుకొనుచున్న వారిగా ఉన్నారో, వారి మధ్యకి దేవుడే అగ్ని స్తంభముగా దిగి వచ్చిన వాడిగా ఉండినాడు. వారిని అగ్ని నాలుకలతో నింపిన వాడిగా ఉండినాడు. వారిని బట్టి దేవుడు సంతోషించిన వాడిగా ఉండినాడు. వారు సువార్త ప్రకటించుచుంటుండగా, రాజీ పడుకోకుండా సువార్త ప్రకటించుచుంటుండగా వారి మధ్యన దేవుడే తన శక్తిని ఆయన వారి మధ్యన కనపరచడం మనం చూడగలుగుతూ ఉండినాం. వారు చేసిన పరిచర్యను బట్టి దేవుడు ఆనందించిన వాడిగా ఉండినాడు. అందుకే వారు నీడబడితే ప్రజలు స్వస్థత పొందుకున్నారు. వారు మాట్లాడితే ప్రజలు స్వస్థత పొందుకునే వారిగా ఉన్నారు. హల్లెలూయా. వారు తాకితే ప్రజలు స్వస్థత పొందుకుంటా ఉన్నారు. వారి యొక్క చేతి గుడ్డలు ముట్టుకునినా కానీ స్వస్థత పొందుకొనిస్తున్న వారిగా ఉన్నారు. ఎందుకంటే వారిలోనే దేవుడు నివాసం చేస్తూ ఉండినాడు. వారిలో నుండి దేవుని యొక్క శక్తి బయలు వెళ్తూ ఉండినాడు. హల్లెలూయా. అటువంటి ఏక మనస్సుతో ఆరాధన చేయాలని, ఏక హృదయంతో ఆరాధన చేయాలని, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో ఆరాధన చేయబడాలని ఆయన కోరుకొనిస్తున్న వాడిగా ఉన్నాడు. ఆయన మెథడిస్ట్ వారి ఆరాధన కోరుకోవటం లేదు, బ్యాప్టిస్ట్ వారి ఆరాధన కోరుకోవటం లేదు, ఆర్సిఎం వారి ఆరాధన ఆయన కోరుకోవటం లేదు. దావీదు కూడా ఎన్నో బావులు ఉన్నాయి, తన చుట్టూ ఎన్నో బావులు ఉన్నాయి. ఏ బావిలో పడితే ఆ బావిలో నీరు తాగాలని కోరుకోవటం లేదు. బెత్లెహేము దగ్గర ఒక బావి ఉన్నది. ఆ బావి యొక్క నీరు ఎంతో మధురమైనదిగా ఉన్నది. ఇక్కడ క్రీస్తు కూడా నేను పెంతుకొస్తు దినాన ఒక ఆరాధన చూశాను. అటువంటి విశ్వాసముతో కూడిన ఆరాధన, అటువంటి నిరీక్షణతో కూడిన ఆరాధన, అటువంటి నిరీక్షణ కలిగిన ఆరాధన దేవుడు కోరుకొంచున్న వాడిగా ఉండి అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యోధులకు దావీదు యొక్క ఆశ వారికి తెలియపరచబడిందో, తెలుసుకుని ఉన్నారు, దావీదు యొక్క ఆశే వారి ఆశగా మారిపోయింది. హల్లెలూయా. దావీదు యొక్క ఆశే వారి జీవితంలో ఒక ఆజ్ఞగా మారిపోవటం మనం చూడగలుగుతూ ఉండినాము. హల్లెలూయా. ఆ యోధులు గమనించండి, వారు ఏం చేశారు గమనించండి. శత్రువు ఏం చేస్తాడు? ఒక పట్టణాన్ని వాడు స్వాధీనపరచుకోవాలంటే శత్రువు ఏం చేస్తాడు? ఆ పట్టణం చుట్టూ మోహరిస్తాడు. ఆ పట్టణానికి మొదటిగా వాటర్ సప్లైని బ్లాక్ చేస్తాడు. ఆ పట్టణానికి లోపల కూరగాయలు వెళ్ళకోకుండా, సరుకులు వెళ్ళకోకుండా వాడు పట్టణాన్ని బ్లాక్ చేసేవాడిగా ఉంటాడు. ఎందుకంటే వారి మధ్యన నీటి కొరత వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆ పట్టణం లోపలికి నీళ్లు సప్లై వెళ్ళకోకుండా, ఆహారం వెళ్ళకోకుండా బ్లాక్ చేశారంటే ఆ పట్టణంలో నీళ్లు కొరత వచ్చేస్తుంది, ఆహారం కొరత వచ్చేస్తుంది. ఆహారం కొరత, నీళ్లు కొరత వచ్చినప్పుడు వారి మధ్యన వారికి విభేదాలు ఏర్పడతాయి. క్రమేపీ ప్రజలు బలహీనమైపోతారు, ఆలోచించలేని వారిగా అయిపోతారు, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోద్ది, నిస్పృహ పెరిగిపోద్ది. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో దాడి చేసినప్పుడు ఈజీగా పట్టణాన్ని క్యాప్చర్ చేయడానికి, స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నం చేయవారిగా ఉంటారు. కనుక ఇక్కడ బావుల దగ్గర
ఉండాల్సిన పహారా కంటే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాటర్ సప్లై కాబట్టి. ఇప్పుడు దావీదు కోసం వారు ఆ బావి దగ్గరికి వెళ్ళాలి. ఏ విధంగా వెళ్ళాలంటే 15 మైళ్ళు ఫిలిస్తీన్లను దాటుకుంటా 15 మైళ్ళు వారిని ఎదుర్కొని వెళ్ళి తీసుకురావాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే ఆ 3 యోధులు వారు మనం ఈ కార్యము చేయగలుగుతామా లేదా అని వారు సందేహించిన వారుగా లేరు, వారు భయపడిన వారిగా లేరు. వారి మీద భయం యొక్క ప్రభావం అనేది ఏ మాత్రం లేని పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండినాం. హల్లెలూయా. మన కుటుంబం ఏమైపోతుంది, మన బంధువులు ఏమైపోతారు, మన స్నేహితులు ఏమైపోతారు, మన మీద ఆధారపడిన వారు ఏమైపోతారు అని ఏ మాత్రము ఆలోచించని వారిగా ఉండినారు. దావీదు యొక్క ఆశను వారు నెరవేర్చడానికి వారి ప్రాణాలు సైతము లెక్క చేయని వారిగా ఉండినారు. హల్లెలూయా. గమనించండి, దావీదు యొక్క ఆశ ఎప్పుడైతే వారు తెలుసుకుని ఉన్నారో ఆ కార్యము చేయడానికి వారు అభిషేకించబడినట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. ఈనాడు వధువు కూడా దేవుని యొక్క చిత్తము ఏమైనదో బయలుపరచబడగా ఆమె ఆ కార్యము చేయడానికి దేవుని యొక్క ఆశే తన యొక్క ఆజ్ఞగా, దేవుని యొక్క ఆజ్ఞగా ఆమె విశ్వాసము ద్వారా నిర్ణయం చేసుకొని ఉన్నది. దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నదో బయలుపరచబడి ఉన్నది. సెరూపులకు బయలుపరచబడిన కార్యము, కెరూబులకు బయలుపరచబడిన కార్యము, ప్రధాన దూతలకు బయలుపరచబడిన కార్యము, దేవుని యొక్క విమోచన ప్రణాళికకు సంబంధించిన సమస్త సంగతి ఈనాడు వధువుకు బయలుపరచబడి ఉన్నది. దేవుని యొక్క చిత్తము బయలుపరచబడి ఉంటున్నాడుగా. హల్లెలూయా. ప్రత్యక్షత ద్వారా మనం దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకునే వారమై ఉన్నాము. ఇప్పుడు విశ్వాసము ద్వారా దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి మనం అభిషేకించబడిన వారమై ఉన్నాము. ఈ వాక్యం కొరకు నిలబడినప్పుడు శోధనలు రావచ్చు, ఈ వాక్యం కొరకు నిలబడినప్పుడు శ్రమలు రావచ్చు, ఈ వాక్యము కొరకు నిలబడినప్పుడు అవమానాలు రావచ్చు. హల్లెలూయా. అయితే ఈ శోధనలు మనం పట్టించుకునే వారంగా లేము, ఈ యొక్క మరి శ్రమలు మనం పట్టించుకునే వారంగా లేము, ఈ పరీక్షలను మనం పట్టించుకునే వారంగా లేము. వీటిని బట్టి మనం కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోయే వారముగా మనం లేము. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వాక్యపు ఖడ్గము మన చేతిలో ఉంచబడి ఉన్నదో, మన హృదయంలో ఎప్పుడైతే ప్రత్యక్షత ఉంచబడి ఉన్నదో, మన జీవితానికి సంబంధించిన ప్రవచనము మనం ముందుకు సాగే కొంది మన జీవితంలో ఉండిన ప్రవచనము అది వాస్తవతగా మార్చబడి అది చరిత్రగా మారిపోవటానికి గాను మనం ముందుకు సాగిపోతున్న వారముగా ఉండినాము. మన జీవితాన్ని చూసినప్పుడు లోకస్తులకు ఏం అర్థం కాదు, వీళ్ళు వ్యత్యాసమైన ప్రజలై ఉన్నారు, వీళ్ళేంటి, వీళ్ళతో మనం కలవలేము, వీళ్ళతో కలిసి మనం నడలేము, వీళ్ళు అర్థం కాని ప్రజలుగా ఉంటారని లోకము మనల్ని గురించి భావించవచ్చు. వీళ్ళకి కష్టాలు లేవా, వీళ్ళకి శ్రమలు లేవా, ఎప్పుడు ధైర్యంగానే ఉంటారు అని వారు అనుకోవచ్చు. అయితే మన జీవితంలో ఖచ్చితంగా పరీక్షలు ఉంటాయి, ఖచ్చితంగా శోధనలు ఉంటాయి, ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి. అయితే వాటన్నిటి గుండా నడిపించే దేవుడు మన పక్షాన ఉన్నాడని మనం ఎరిగి ఉంటుండగా వాటిని చూసి మనం భయపడం, వాటిని చూసి మనం పారిపోం, వాటిని చూసి మనం నిరుత్సాహపడం. హల్లెలూయా. పక్షిరాజును గమనించండి. పక్షిరాజుకి తుఫాను వచ్చినప్పుడు, ఆ సుడిగాలులు వచ్చినప్పుడు మిగిలిన పక్షులన్నీ ఆ తుఫానికి భయపడిపోయి, ఆ సుడిగాలికి భయపడిపోయి ఏదో ఒక గూటి చాటున దాక్కుంటుంది, ఏదో ఒక చెట్టు చాటున దాక్కునే పక్షులుగా ఉంటాయి. కానీ పక్షిరాజు అటువంటి పక్షి కాదు. అది ఆ సుడిగాలి వచ్చుతున్నప్పుడు ఆ సుడిగాలిని తప్పించుకోవడానికి రెక్కలు కొట్టుకోదు, ఆ సుడిగాలిని ఉపయోగించుకొని తన రెక్కలను నియంత్రించుట ద్వారా ఆ సుడిగాలిలో ప్రయాణం చేసుకుంటా ఆ సుడిగాలికి పైగా ఎగిరే పక్షిగా ఉన్నది. హల్లెలూయా. కనుక మనకి ఇవ్వబడిన పరీక్షలను బట్టి, మనకి ఇవ్వబడిన శోధనలను బట్టి మరింత ఆత్మీకంగా ఎదగటానికే అవి విడిచిపెట్టబడ్డాయి. హల్లెలూయా. మరింత దేవునికి దగ్గరగా మనం జీవించడానికి గాను, మరింత దేవుని సమీపించడానికి గాను, మరింత మన క్యారెక్టర్ నిరూపించబడటానికి గాను అవి ఇవ్వబడ్డాయనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం.
హల్లెలూయా. వాటిని బట్టి బెదిరిపోయి పారిపోవటానికి కాదు కానీ. గమనించండి, ప్రవక్త బ్రహ్మం గారు పౌల్ రైడర్ అనే వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన అడవిలో దొంగలను కొడతా ఉంటున్నాడు. చెట్లను కొట్టి ఆ దొంగలను ఒక నది దాటుకొని తీసుకురావాలి. ఆయనంట ఆ యొక్క దొంగలను భుజం మీద మోసుకొని కష్టపడి ఆ నదిని దాటుతూ ఉంటున్నాడండి. దర్శనంలో చూసి చెప్తా ఉన్నాడు, పౌల్ రైడర్ అనే వ్యక్తిని చూశాను, దొంగలను కొడతా ఉన్నాడు. ఆ దొంగలు నదిని దాటించే సమయంలో ఎంతగానో కష్టపడతా ఉన్నాడు. తన భుజం మీద వేసుకొని వాటిని కష్టపడి మోస్తూ ఉన్నాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక స్వరాన్ని నేను విన్నాను. తన యొక్క యజమానుడి యొక్క స్వరం, ఎంతో మరి మృదువైన స్వరం నేను విన్నాను. ఆ మృదువైన స్వరంతో ఆ పౌల్ రైడర్తో మాట్లాడుతూ ఉన్నాడు. పౌల్ రైడర్, ఎందుకు నువ్వు దొంగలు కష్టపడి మోస్తా ఉన్నావు? నువ్వు వెళ్ళేది నదిలోనే కదా, ప్రయాణం చేసేది నదిలోనే కదా. ఆ దొంగ నదిలో వేసి ఆ దొంగ మీద కూర్చొని దాని యొక్క దిశను నువ్వు నియంత్రించు చాలు అని చెప్పినప్పుడు, ఆ విధంగా చేసినప్పుడు ఎంతో సునాయాసంగా ఆ దొంగలను దాటించినప్పుడు దానిని ఉదాహరణగా తీసుకుంటా ఉండినాడు. ఈ శ్రమలు వచ్చినప్పుడు, ఈ అడ్డంకులు వచ్చినప్పుడు, ఈ శోధనలు వచ్చినప్పుడు గమనించండి, వాటిని ఒక్కొక్క మెట్టుగా మనం అధిగమించుకొని దేవుణ్ణి సమీపించడానికి గాను అవి ఇవ్వబడ్డాయి అనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. గమనించండి, ప్రవక్త ఇవన్నీ మన దేవుడే ఎందుకు ఇస్తూ ఉన్నాడంటే, మనల్ని తర్ఫీదు చేయటానికి, మనల్ని ట్రైన్ చేయటానికి దేవుడు ఇవన్నీ మన జీవితాలలో వాటిని పెట్టి ఉన్నాడని చెప్తూ ఉంటున్నాడు. ట్రైనింగ్ విషయానికి వస్తే ప్రవక్తను కూడా దేవుడు తర్ఫీదు ఇచ్చిన వాడై ఉన్నాడు. తర్ఫీదు ఇచ్చాడు. దర్శనాలు, మీటింగ్లో దర్శనాలు పొందుకోవటానికి మునుపు దేవుడు ప్రవక్తకి ముందుగానే ఆ దర్శనాలు ఇచ్చి ట్రైనింగ్ ఇస్తూ ఉంటున్నాడు. ఆయన వేట కోసం అడవికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ దర్శనం ఇచ్చేవాడు. ఆ దర్శనంలో ఇదిగో పలానా చెట్టు మీద నుండి పలానా ఉడత ఈ విధంగా వస్తుంది, ఇటు నుండి ఇటు వస్తుంది, ఇక్కడికి వచ్చినప్పుడు నీవు దాన్ని కాలుస్తావు, అప్పుడు దాన్ని నువ్వు పట్టుకోగలుగుతావు అని దేవుడు దర్శనం ఇచ్చేవాడు. దర్శనం చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ దర్శనంలో చూసిన ప్రకారమే అదే చెట్టు మీద నుండి ఉడత వస్తుంది. ఆ ఉడత ఆ దర్శనంలో చూసిన మాదిరిగానే, ఆ దర్శనంలో చూసిన మాదిరిగానే ఈ కొమ్మ నుండి ఈ కొమ్మకు వస్తుంది, ఈ కొమ్మ నుండి ఈ కొమ్మకు వస్తూ ఉంది. కరెక్ట్గా ఈ కొమ్మకు వచ్చినప్పుడు ప్రవక్త కాల్చటాన్ని కాలవటం వ్యక్తిగతంగా గమనించినాడు. ఒక సహోదరుడు అడుగుతూ ఉన్నాడు, ఎందుకు దేవుడు ఇటువంటి దర్శనాలు నీకు ఇస్తూ ఉన్నాడు అని అడుగుతూ ఉండినప్పుడు ప్రవక్త చెప్తా ఉన్నాడు, దేవుడు నన్ను తర్ఫీదు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ అడవిలోకి తీసుకువచ్చి దర్శనాన్ని ఇచ్చి, ఇదిగో ఈ చెట్టు మీద నుండి ఈ చెట్టు మీదకి, ఈ చెట్టు మీద నుండి ఈ చెట్టు మీదకి, ఈ కొమ్మ మీద నుండి ఈ కొమ్మ మీదకి వస్తుందని చూపించిన విధంగానే అది వాస్తవకంగా జరుగుతూ ఉండినప్పుడు, ఇక్కడ ఏ విధంగా వాస్తవతగా మార్చబడి ఉన్నదో అదే విధంగా నేను మీటింగ్స్లో ఉండినప్పుడు ఇప్పుడు ప్రజల నిమిత్తమై దర్శనం ఇచ్చువాడై ఉన్నాడు. ప్రజల నిమిత్తమై దర్శనం ఇచ్చుచున్నప్పుడు, ఇదిగో పలానా వ్యక్తి నీ దగ్గరకు వస్తాడు, నీతో ప్రార్థన చేయించుకుంటాడు, పలానా వ్యాధితో బాధపడతా ఉన్నాడు, అయితే నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ఆ వ్యక్తి స్వస్థత పొందుకుంటాడు అని దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు, అడవిలో ఏ విధంగా నెరవేర్చబడిందో ఖచ్చితంగా ఇక్కడ కూడా అదే విధంగా దేవుడు నెరవేర్చువాడని నేను విశ్వాసం ఆ దర్శనం మీద ఉంచడానికి గాను దేవుడు ముందుగానే నాకు తర్ఫీదు ఇస్తూ ఉండినాడు అని ప్రవక్త చెప్తూ ఉండినాడు. ప్రతి విషయంలో దేవుడు తర్ఫీదు ఇచ్చువాడై ఉన్నాడు. ప్రవక్త ఓడ అనే వర్తమానంలో ఈ సంగతులు చెప్తూ ఉండినాడు. మనం జీవించేవి 3 పరిమాణాల్లో మనం జీవిస్తామంట. మొదటిది గమనించండి, భౌతిక సంబంధమైన పరిమాణం. ఒక వ్యక్తి ప్రార్థన చేయించుకోవటానికి ప్రవక్త దగ్గరికి వచ్చాడు అనుకోండి. ప్రార్థన చేయించుకున్న తర్వాత నా ప్రవక్త గారి ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు, ఖచ్చితంగా నన్ను స్వస్థపరుస్తాడని ఆ ప్రార్థన చేయించుకున్న వ్యక్తి ఏ విధంగా విశ్వసిస్తాడో ప్రవక్త కూడా అదే విధంగా విశ్వసిస్తాడు. ప్రభువా, నేను నీకు మొరపెట్టాను ప్రభువా,
నా ప్రార్థన ఆలకించావని నేను నమ్ముచున్నాను తండ్రి, ఈ వ్యక్తిని స్వస్థపరుచుచున్నావని నేను విశ్వసించుచున్నాను. ఆ వ్యక్తి ఏ విధంగా విశ్వసించాడో ప్రవక్త కూడా అదే విధంగా విశ్వసించాడు. అది భౌతిక సంబంధమైన పరిమాణం అని ప్రవక్త చెప్తా ఉన్నాడు. తర్వాత రెండో పరిమాణము దైవికమైన ప్రత్యక్షత. రెండో పరిమాణం దైవికమైన ప్రత్యక్షత. దేవుడే ఒక సంగతిని బయలుపరచుటయ్యున్నది. ఇదిగో ఈ వ్యక్తి ఫలానా రోగంతో వస్తా ఉన్నాడు, స్వస్థపరచబడతాడు అని దేవుడే మరి బయలుపరచుటను, అది రెండో పరిమాణం అంటా ఉన్నాడు. ఆ రెండో పరిమాణం ద్వారా విశ్వాసం ఇంకొంచెం ఎక్కువ బలంగా ఉంటుంది. మూడో పరిమాణం దర్శనం అంటా ఉన్నాడు. మొదటిది భౌతికమైన విశ్వాసం, అదొక పరిమాణం. తర్వాత దైవికమైన ప్రత్యక్షత, మూడోది దర్శనం అంటా ఉన్నాడు. దర్శనంలో స్వయంగా దేవుడి ఏది జరగనై ఉన్నదో ఆ కార్యాన్ని చూపించుటై ఉన్నది. అది యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నదై ఉన్నది. ఎందుకంటే దేవుడే ఆ దర్శనాన్ని ఇచ్చాడు, ఈ విధంగా నెరవేర్చబడుతుంది అని దేవుడు చూపించినప్పుడు అది యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవుని వాక్యము దర్శన రూపంలో ఇవ్వబడి ఉన్నది. ప్రవక్త ఒక బాలుడు గురించి దర్శనం పొందుకున్నాడు. ఫిన్లాండ్కి సంబంధించిన బాలుడు. జరగటానికి 2 సంవత్సరాలకు మునిపే దేవుడు దర్శనం ఇచ్చాడు. ఫిన్లాండ్లో ఒక చిన్న బాలుడు యాక్సిడెంట్లో మరణిస్తాడు. మరణించినప్పుడు ప్రవక్త అక్కడికి వెళ్తాడు, వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఆ చిన్న బాలుడు మరి 10 సంవత్సరాల బాలుడు మరి మరణించిన బాలుడు తిరిగి లేవనెత్తబడతాడు, స్వస్థత పొందుకుంటాడు అని దేవుడు జరగటానికి 2 సంవత్సరాల ముందే ప్రవక్తకు దర్శనం ఇచ్చాడు. ప్రవక్త గారు ఏం చేశారు, అనేక కూడికల్లో ఈ సంగతి ఫిన్లాండ్ బాలుడు గురించి అనేక కూడికల్లో అందరికీ పంచుకున్నాడు. 2 సంవత్సరాలు అయ్యేపాటికి పూర్తిగా ఆ దర్శనం గురించే మర్చిపోయాడు. ఆ దర్శనంలో ప్రకారముగా ప్రవక్త ఫిన్లాండ్ వెళ్ళాడు కానీ ఫిన్లాండ్కి సంబంధించిన దర్శనం నాకు దేవుడు ఇచ్చాడనే విషయమే మర్చిపోయిన వాడిగా ఉండినాడు. యథావిధిగా మీటింగ్స్కి అటెండ్ చేశాడు. అయితే అకస్మాత్తుగా మరి రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగింది. అక్కడ ప్రజలంతా అక్కడ పోగయ్యారు. ఏం జరిగిందా అని ప్రవక్త కూడా చూడటానికి వెళ్ళాడు. తీరా చూస్తే మరి ఒక బాలుడు మరణించడాన్ని ప్రవక్త చూశాడు. అయితే ప్రవక్త ఎన్నో యాక్సిడెంట్లు చూశాడు, మరి తన జీవితంలో ఎన్నో యాక్సిడెంట్లు చూశాడు. సరే అయ్యో పాపం అనుకున్నాడు, తన పనికి తాను వెళ్ళిపోయిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ ఈ బాలుడిని కూడా చూశాడు, అయ్యో పాపం అనుకొని మళ్ళా తన మీటింగ్కి వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుడు దర్శనం ఇచ్చాడనే సంగతి తన యొక్క ఆలోచనలోనే లేదు. ఎప్పుడైతే వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడో తన భుజాన్ని ఎవరో తాకినట్టు అనిపించింది. వెనకాల జాక్ మోర్ అనే సహోదరుడు వెనకాల నిలబడి ఉన్నాడు. జాక్ మోర్, నీవు నా భుజాన్ని తట్టావంటే నేను కాదు సహోదరుడా, ఇక తన వెనకాల ఇంకెవ్వరూ లేరు. ఒక్కసారిగా ఆయనకు దేవుడు అనుగ్రహించిన దర్శనాన్ని దేవుడే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ బాలుడు గురించే కదా నేను 2 సంవత్సరాల క్రితం దర్శనం చూశాను, ఈ బాలుడు గురించే కదా మరి నేను అనేక ప్రసంగాలలో ఈ సంగతిని నేను పంచుకొని ఉన్నాను అని ఎప్పుడైతే ఆ దర్శనం జ్ఞాపకం వచ్చిందో తన విశ్వాసం బలపరచబడింది, తనకు ఒక నిరీక్షణ వచ్చేసింది. తన యొక్క మరి విశ్వాసం ఎప్పుడైతే బలపరచబడి ఉన్నదో గమనించండి. ఇక అక్కడ ఒక నిశ్చయతతో ప్రవక్త మాట్లాడుతూ ఉండినాడు. ఈ బాలుడు గనక 2 నిమిషాలలో స్వస్థత పొందుకొని లేవకపోతే నన్ను ఈ దేశం నుండే తరిమి కొట్టండి, నేను ఒక మరి అబద్ధపు ప్రవక్తనని, నన్ను ఈ దేశం నుండే తరిమి కొట్టండి ఆయన ప్రార్థన చేసినప్పుడు గమనించండి, ఆ బాలుడు అక్కడే స్వస్థత పొందుకునే వాడిగా ఉండినాడు. హల్లెలూయా. ప్రవక్తకి ఒక దర్శనము దేవుడు అనుగ్రహించాడు. ఆ దర్శనాన్ని ప్రవక్త చూచిన వాడిగా ఉండినాడు. ప్రవక్త ఏ విధంగా దర్శనాన్ని చూసి ఉన్నాడో ఈనాడు మనం దర్శన రూపంలో జరగనై ఉన్న కార్యము చూడకపోయినా మనకి వాక్యపు రూపంలో జరగనై ఉన్న కార్యము దేవుడు చూపించిన వాడిగా ఉండినాడు.
హల్లెలూయా. వాక్యపు రూపంలో జరగనై ఉన్న కార్యము ఎవరి మధ్యన జరుగుద్ది? వధువు మధ్యనే జరిగే కార్యమై ఉన్నది. హల్లెలూయా. ఆ కార్యము ఏమిటంటే అపోస్తుల మధ్యన ఎటువంటి కార్యములైతే జరిగాయో, అపోస్తుల కార్యము అపోస్తులు మరణించినంత మాత్రాన అక్కడితో అపోస్తుల కార్యం అయిపోలేదు. హల్లెలూయా. మళ్ళా అపోస్తుల కార్యాలను తిరిగి మరలా వధువు మరలా కార్యాలు రాయనై ఉన్నది. అవి కొనసాగించబడనై ఉన్నాయి. ఎందుకంటే ఈనాడు ఈ వాక్యము ద్వారా మనం పరిపూర్ణమైన మానవ స్వరూపానికి మనం నడిపించబడతా ఉన్నాము. విశ్వాసం పొందుకుంటున్నాం, సద్గుణాన్ని పొందుకుంటున్నాం, సహనాన్ని పొందుకుంటున్నాం, జ్ఞానాన్ని పొందుకుంటున్నాం, ఆశానిగ్రహాన్ని పొందుకుంటున్నాం, భక్తిని పొందుకుంటున్నాం, సహోదర ప్రేమను, పరిపూర్ణమైన ప్రేమను పొందుకుంటున్నాం కదా. విశ్వాసం తర్వాత రెండోది ఏదై ఉన్నది? అది సద్గుణము, లేదంటే దేవుని ప్రభావము, దేవుని యొక్క శక్తి. విశ్వాసం తర్వాత రెండోదే దేవుని యొక్క శక్తిని పొందుకొనటం అయినది. అపోస్తులు దేవుని యొక్క శక్తిని వారు కలిగి ఉండినప్పుడు ఏం జరిగాయి? వారి నీడ పడితేనే ప్రజలు స్వస్థత పొందుకొనిన వారిగా ఉండినారు. వారి చేతి గుడ్డలు ముట్టుకొనినప్పుడు ప్రజలు స్వస్థత పొందుకున్నారు. వారు పలకగా మరి పుట్టిన నాది నుండి మరి కుంటివాడిగా ఉండినవాడు లేచి బలాన్ని పొందుకొని నడిచినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. మరణించిన వారు లేవనెత్తబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. వారు యేసుక్రీస్తు నామమున వారు పలుకగా అక్కడ సమస్త సంగతులు జరగటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇప్పుడు పరిపూర్ణమైన మానవ స్వరూపాన్ని మనం పొందుకొంచుంటుండగా మనలో కూడా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం మన నుండి కూడా బయలు వెళ్ళవలసి ఉన్నది. అది నెరవేర్చబడుతుందని దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుచుంటుండగా ఇక్కడ గమనించండి, జాక్మోర్ ఆ దర్శనం యొక్క నెరవేర్పు కోసం ఎదురు చూడలేదు. ఎందుకంటే జాక్మోర్కి ఆ దర్శనం చూపించబడల, ప్రవక్తకు ఆ దర్శనం దేవుడు చూపించాడు. ప్రవక్త ద్వారా ఆ దర్శనం నెరవేర్చబడుతుందని దేవుడు మాట్లాడాడు. ఇక్కడ ఎవరెవరైతే వారి పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో చూసుకొని ఉన్నారు, ఎవరెవరైతే ఆ యొక్క 7 ముద్రల గ్రంథంలో మరి ఆ చిన్న పుస్తకంలో ఇదిగో ఇది నాకు సంబంధించిన వాక్యమై ఉన్నది, ఈ చిన్న పుస్తకంలో చెప్పబడిన రీతిగా నేను ఈ లోకం నుండి వేరుపరచబడ్డాను, నా కోసం ఒక 7వ వర్తమానికుడు పంపించబడ్డాడు, ఆయన ద్వారా ఒక వర్తమానం నేను పొందుకొని ఉన్నాను, నేను వధువుగా ఈనాడు నేను చెక్కబడుచున్నాను, వధువుగా నేను మలచబడుచున్నాను, నేను పరిపూర్ణతలోనికి తీసుకురాబడుతున్నాను, పరిపూర్ణమైన విశ్వాసంతో నేను నింపబడుచున్నాను, నేను భూ సంబంధమైన వ్యక్తిగా లేను, పరలోక సంబంధమైన వ్యక్తిగా ఉన్నాను, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నేను జీవించుచుంటుండగా ఖచ్చితంగా ఇదిగో నేను అపోస్తల కార్యము నెరవేర్పుగా కూడా నేను ఉండనై ఉన్నానని ఎవరైతే నిరీక్షించి ఎదురు చూచువాడిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ప్రవక్త ఏ విధంగా ఒక నిరీక్షణను, ఒక ఎదురు చూపును కలిగి ఉండిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. ఖచ్చితంగా వారి ఏడల ఆ కార్యం జరుగుతూ ఉంటుంది. గమనించండి. మనకి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, మనకి ఇవ్వబడిన దర్శనం అది వాక్యానికి విరుద్ధంగా ఉండకూడదు. దర్శనాలు ఎప్పుడు వాక్యానికి అనుకూలమైనవిగా ఉండవలసిన అవసరం ఉన్నది. మనం చదివిన ఈ వాక్య భాగాన్ని గమనించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 3 రోజుల గొప్ప కూడిక కలిగి ఉన్నాడు. 3 రోజుల గొప్ప కూడిక కలిగి ఉన్నాడు. ఆ 3 రోజులు ఆ కూడిక ఎంతో అద్భుతంగా జరిగి ఉంటుంది. ఎందుకంటే 3 రోజుల పాటు అదే కొండ మీద వారు నిలిచి ఉన్నారు. ఎక్కడికి కదలని వారిగా ఉన్నారు. ప్రజలంతా ఇంచుమించుగా ఒక 5,000 మంది. ఎంతో ఉజ్జీవంగా కూడిక జరుగుతూ ఉంటుంది. కొంచెంసేపు వాక్యం చెప్పడం, కొంచెంసేపు పాటలు పాడటం, కొంచెంసేపు వాక్యం చెప్పడం, కొంచెంసేపు పాటలు పాడటం, కొంచెంసేపు వాక్యం చెప్పడం, కొంచెంసేపు దేవుని స్తుతించడం, మధ్యలో వెళ్ళి ప్రజలను స్వస్థపరచుట ద్వారా ఇలా 3 రోజుల పాటు ఆ కూడిక జరిగి ఉన్నది. 3 రోజుల పాటు ఆ కూడిక ఎంతో ఆనందంగా, ఎంతో ఉజ్జీవంగా, ఎంతో సంతోషంగా 3 రోజులు ఎలా గడిచిపోయాయి అనే విషయమే వారికి అర్థం కాని పరిస్థితుల్లో ఎంతో ఉజ్జీవంగా జరిగి ఉన్నది. ఇక 3 రోజులు అయిపోయిన తర్వాత ప్రజలు వారి గ్రామాలకు పంపించబడ్డాడు. గ్రామాలకు పంపించబడిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆయన ఆ కొండ మీదే నిలిచిపోయి
ప్రజలను పంపించేసి తర్వాత శిష్యులను కూడా ముందుగా అద్దరికి వెళ్ళమని వారికి కూడా చెప్పటాన్ని బట్టి ముందుగా శిష్యులంతా కలిసి ఒక ఓడలో ప్రయాణం చేయటం మొదలుపెట్టారు. ఆ ఓడలో శిష్యులంతా ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రయాణం చేసిన తర్వాత అక్కడ జరిగిన కార్యాలన్నీ ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకోవటం ప్రారంభించుంటారు. మొదటిగా వాళ్ళందరిలో మరి చిన్నవాడైన యోహాను మాట్లాడటం ప్రారంభించుంటాడు. ఇదిగో మా తల్లి, మన దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల కోసం 40 సంవత్సరాలు ఆయన 20 లక్షల మందికి మన్నాను కురిపించాడు, ఆకాశము నుండి మన్నాను కురిపించాడని పాత నిబంధనలో ఉండిన కార్యాన్ని పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ పాత నిబంధనలో ఉండిన యెహోవాయే ఈనాడు క్రీస్తై ఉన్నాడు. ఎందుకంటే అక్కడ 3 రోజుల కూడికలో ఆయన చేతికి 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఆయన చేతికి ఇవ్వబడ్డాయి. ఆ 5 రొట్టెలు 2 చేపలను 5,000 మంది తినునంత విస్తారముగా వాటిని దీవించాడు, ఆశీర్వదించాడు. వారు తినగా ఇంకా 12 గంపలు మిగిలిపోయి ఉన్నాయి. పాత నిబంధనలో ఉండిన యెహోవాయే కొత్త నిబంధన క్రీస్తై ఉన్నాడు. అక్కడ ఏ కార్యాన్ని అయితే చేశాడు, సమృద్ధి అయిన ఆహారాన్ని ఏ విధంగా ఆయన తన ప్రజలకు ఇచ్చున్నాడు, ఇక్కడ కూడా అదే కార్యాన్ని చేశాడు. సమృద్ధిగా తన ప్రజలకు ఆహారాన్ని ఇచ్చిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. ఎవరు ఆహారం కోసం కొట్టుకోలేదు. 20 లక్షల మంది ఎవరు ఆకలితో కొనుక్కోలేదు. వారు సమృద్ధిగా 40 సంవత్సరాలు వారు భుజించిన వారిగా ఉండినారని యోహాను తన సాక్ష్యాన్ని చెప్పుకొని ఉంటాడు. తర్వాత పేతురు గారు, అవును ఈయనే నిజంగా దేవుని కుమారుడై ఉన్నాడు. ఒకనాడు నా సహోదరుడు ఆంద్రే వచ్చాడు. ఆంద్రే వచ్చి ఇదిగో మేము మెస్సయాను కనుగొన్నాము అంటే నేను నమ్మలేదు. ఆ మీటింగ్కి వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు. అయినా కానీ నా సహోదరుడి యొక్క బలవంతం మీద నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడే నాతో మాట్లాడాడు. సీమోను బర్యోనా అని నా పేరుని పిలిచి ఉన్నాడు. నా పేరుని పిలవటమే కాకుండా యోనా అని, యోనా కుమారుడైన సీమోనని నా తండ్రి యొక్క పేరును కూడా పిలిచున్నాడు. ఎన్నడు నేను ఆయన కలవలేదు, ఆయన నన్ను ఎన్నడు కలవలేదు. అయినా కానీ నా పేరు పెట్టి పిలిచిన వాడై ఉన్నాడు. ఆయన నిజముగా దేవుని కుమారుడై ఉన్నాడని పేతురు గారు కూడా మాట్లాడి ఉండొచ్చు. నతానియేలు తర్వాత మాట్లాడి ఉండొచ్చు. ఆ ఓడలు ఇదిగో ఫిలిప్పు ఒకసారి నా దగ్గరికి వచ్చాడు. ఇదిగో మేము ఎవరిని కనుగొన్నామో నీవు గమనించావా? మేము మెస్సయాను కనుగొన్నాం. మెస్సయాను కనుగొన్నావా? ఇంతకుముందు మెస్సయాలు ఎంతోమంది వచ్చారు, వాళ్ళంతా అబద్ధికులని రుజువు చేయబడ్డారు. మళ్ళా నువ్వు ఎవరిని కనుగొన్నావు? మేము నజరేతు వాడని పిలువబడుచున్న మెస్సయ, నజరేతువాడు. నజరేతు ప్రాంతం అంటేనే దొంగలు ఉండే ప్రాంతం, దోపిడీదారులు ఉండే ప్రాంతం, మోసగాళ్ళు ఉండే ప్రాంతం అయి ఉన్నది. అటువంటి ప్రాంతం నుండి మళ్ళీ ఇంకో మోసగాడు వచ్చి ఉంటాడు అని నతానియేలు అన్నాడు. కాదు వచ్చి నువ్వే కనుగొని, మేము నిజమైన మెస్సయాను కనుగొన్నావా లేదంటే అబద్ధికుని కనుగొన్నావా, వచ్చి నువ్వే చూడు అని చెప్పినప్పుడు వారిద్దరూ ఒకరోజు ప్రయాణం చేసి యేసుక్రీస్తు వారు జరిగించున్న కూడికి వచ్చారు. ఎప్పుడైతే నతానియేలుని చూడంగానే ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమో లేదని చెప్పటం మనం చూడగలుగుతూ ఉంటాం. నేను ఇశ్రాయేలీయుడని నీకెలా తెలుసు ప్రభువా? నాలో ఏ కపటం లేదని నీకెలా తెలుసు ప్రభువా? నతానియేలు, నువ్వు ముందుగానే తెలుసు. నీవు మొన్నటి దినాన సింధూర వృక్షం దగ్గర కూర్చున్నావు కదా, దానికి ముందే నువ్వు నాకు తెలుసు అన్నప్పుడు గమనించండి. ఒక రోజంతా ప్రయాణం వేరే ఊరు నుండి వచ్చిన వీరిని ఆయన మొన్నటి దినాన ఏం చేశాడో కూడా చెప్పగలిగి ఉన్నాడు. అంటే ఈయన నిజముగా యూదుల రాజని నతానియేలు తన సాక్ష్యాన్ని పంచుకొని ఉంటాడు. గమనించండి. వారంతా ఒకరి తర్వాత ఒకరు ఆ ఓడలో ప్రయాణం చేసుకుంటా సాక్ష్యాలు చెప్పే ఆ యొక్క పరిస్థితుల్లో ఆనందంలో వారు ఉన్నారు. అయితే అకస్మాత్తుగా వారి చుట్టూ ఉండిన వాతావరణం అంతా మారిపోతుందని వారు గుర్తించని వారిగా ఉన్నారు.
ఒకే చోట శిష్యులంతా, యేసుక్రీస్తు వారి శిష్యులంతా పోగయ్యారు. ఒకే దోణిలో ఉన్నారు. సాతాను వారి చుట్టూ ఆవరించేసి ఉన్నది. వాతావరణం మొత్తం మారిపోయి ఉన్నది. అకస్మాత్తుగా అలలు ఎగిసిపడ్డాయి. అకస్మాత్తుగా తుఫాను ప్రారంభమైపోయింది. ఒక్కసారిగా వారు ఉలిక్కి పడిన పరిస్థితులు. అప్పుడు దాకా సాక్ష్యాలు చెప్పుటలో ఆనందించిన వారు ఒక్కసారిగా వారి చుట్టూ పరిస్థితి అంతా మారిపోయిందని వారి శిష్యులు గమనించడం వారు మొదలుపెట్టిన వారుగా ఉన్నారు. అక్కడ ఎక్కువ శాతం గమనించండి, ఎక్కువ శాతం ఆ శిష్యులలో జాలరులే ఉన్నారు కాబట్టి వారి సామర్థ్యత అంతా ఉపయోగించి వారు తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ అలల తాకిడి నుండి, ఆ యొక్క తుఫాను నుండి సురక్షితంగా ఒడ్డు చేరటానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలలు వచ్చి మరి ఆ యొక్క నావను మరి కొట్టుచుంటుండగా ఆ నావ దేవుని మహిమకు అల్లాడటం లేదు, కానీ వారి నావను మరణమే తాకుతూ ఉండి ఉన్నది. ఒక్కసారిగా ఆ సాక్ష్యాలకు సంబంధించిన కూడికంతా మధ్యలో ఆగిపోయింది. సాక్ష్యాలు చెప్పుకుంటూ ఉన్నారు, ఆనందించుచున్న వారిగా ఉన్నారు, మరి సంతోషించుచున్న వారిగా ఉండినారు. ఒక్కసారిగా గమనించండి, సాతానుడు ఆ నావ చుట్టూ మోహరించి ఉన్నాడు. ఆ నావను సాతానుడు తాకటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే గమనించండి, వీరి సామర్థ్యంతా ఉపయోగిస్తూ ఉండినాడు. ఒకరు వచ్చి ఆ తెరచాపను నియంత్రించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకరు వచ్చి ఆ యొక్క నావలో నీరు వచ్చుతుండగా ఆ నీరంతా బయటికి తోడి మళ్ళా ఆ యొక్క సముద్రంలోకి, ఆ యొక్క నదిలోనికి పారబోస్తూ ఉండినారు. మరొకరు ఆ తెడ్లను నియంత్రించే క్రమంలో ఉన్నారు, ప్రయత్నం చేశారు. కొంత సమయానికి ఆ తెరచాప చిరిగిపోయింది. కొంత సమయానికి ఆ యొక్క తెడ్లు కూడా విరిగిపోయిన పరిస్థితి. ఒక్కసారిగా వారిని భయం ఆవరించి ఉన్నది. గమనించండి, జనసమూహాలు, 5,000 మంది జనసమూహాలు వారు కూడికలో పాలు పంపులు పొందారు, స్వస్థతలు పొందుకున్నారు. వారు రోగాల నుండి విడుదల పొందుకున్నారు, వ్యాధుల నుండి విడుదల పొందుకున్నారు, మంచి ఆహారాన్ని వారు భుజించారు. ఆ 5,000 మంది వారి యొక్క గృహాలకు సురక్షితంగానే వెళ్ళిపోయారు. ఎవరైతే ఈ వాక్యాన్ని పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో వెంబడిస్తూ ఉన్నారో వారిని మాత్రం సాతాను ఆవరించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఎవరైతే మొదటి ఈడ్పు చూడటానికి నిర్ణయించబడ్డారో వారు సురక్షితంగా ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరైతే రెండో ఈడ్పు వరకు మాత్రమే వీళ్ళు ఉంటారు వాక్యంతో అని నిర్ణయించబడ్డారో వారు సురక్షితంగా ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరైతే మూడో ఈడ్పులో కూడా దేవుని వాక్యంతో నిలిచి ఉంటారు అని ఎవరినైతే దేవుడు నిర్ణయించాడో వారిని సాతానుడు టార్గెట్ చేస్తూ ఉండినాడు. వారి నావ చుట్టూ సాతానుడు మోహరించడం మనం చూడగలుగుతూ ఉండినాము. అక్కడ దేవుని యొక్క శిష్యులు ఏ విధంగా వారిని ఏ విధంగా సాతానుడు మోహరించి ఉన్నాడు, ఈనాడు నిజమైన వధువును కూడా సాతానుడు అదే విధంగా మోహరించి ఉన్నాడు. నిజమైన వధువుకి పరిస్థితులన్నీ మారిపోతూ ఉన్నాయి. నిజమైన వధువుకి పరిస్థితులన్నీ కఠినమైపోవటం మనం చూడగలుగుతూ ఉండినాము. సాతానుడు రాజకీయ శక్తితో వస్తూ ఉండినాడు. సాతానుడు మత శక్తితో వస్తూ ఉన్నాడు. సాతానుడు దురాత్మ శక్తితో వస్తూ ఉండినాడు. అటు ఇటుగా వాక్యములో ఉండేవారు వారు కొంచెం ఒత్తిడి రాగానే లోకంతో కలిసిపోతారు. మృగం యొక్క ముద్రను పొందుకుంటారు. మృగం యొక్క ముద్ర అంటే వచ్చి ఆ స్టాంపు తెచ్చి ముద్రించడం కాదు, పరిశుద్ధాత్మ లేకపోవటమే మృగం యొక్క ముద్ర అయి ఉన్నది. హల్లెలూయా. WCCలో, వరల్డ్ క్రిస్టియన్స్ కౌన్సిల్లో జాయిన్ అవటమే మృగం యొక్క ముద్ర అయి ఉన్నది. అన్ని సంస్థలు ఆర్స్యం క్రిందకి వెళ్ళటమే, ఆ ఆర్స్యంలో ఉండిన పోపే క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. వాటి టార్గెట్ ఏంటి? ప్రస్తుతానికి నేను క్రీస్తు యొక్క ప్రతినిధిని అని చెప్పుకుంటా ఉన్నాడు. పోపుకి ఆర్స్యం వాళ్ళు ఏం చెప్తారు పోపు గురించి? క్రీస్తు యొక్క ప్రతినిధి అండి మా పోపు గారు.
క్రీస్తుకు ఏ విధంగా పాపాలు క్షమించే అధికారం ఉందో ఈయన కూడా అదే విధంగా క్షమిస్తాడు, క్షమించే అధికారం ఉంది. నువ్వు పాతాళానికి వెళ్ళవలసిన వాడు ఆయన ప్రార్థన చేసినప్పుడు పరలోకానికి వెళ్తాడు అని చెప్తారు. ఇప్పుడు ఆ పోపు కిందకి రానయ్యున్న దినాలలో ప్రతి సంస్థ వెళ్ళనయ్యున్నది. బాప్టిస్ట్ సంస్థ, ఆర్సిఎం సంస్థ కింద వెళ్ళనయ్యున్నది, మెథడిస్ట్ సంస్థ, పెంతెకోస్తు సంస్థ, అన్నీ సెవెంత్ డే, ఇవన్నీ సిఎస్ఐ, ఇవన్నీ ఆ సిఎస్ఐ ఆర్సిఎం సంస్థ కిందకి వెళ్ళనే ఉన్నాయి. ఇక 2033లో వాళ్ళు యెరూషలేములో కలుసుకొని అయి ఉన్నారు. మెల్లిమెల్లిగా ఆ దేవాలయం కట్టిన తర్వాత అక్కడ కూడా వారు ఆ దేవాలయంలో పట్టు సాధించనై ఉన్నారు. అక్కడ వీడు కూర్చుంటాడు. అక్కడ క్రీస్తు ప్రతినిధిగా ప్రజలు చూసినప్పుడు గమనించండి, వాడు ఏలటం ప్రారంభించేవాడిగా ఉంటాడు. అయితే వాడిని అంగీకరించిన వారందరికీ ఎటువంటి ఒత్తిడి ఉండదు. వాళ్ళు అద్భుతాలు చూడొచ్చు, ఆశ్చర్యకార్యాలు చూడొచ్చు. సురక్షితముగా శ్రమల కాలం ప్రారంభం అయ్యేంత వరకు వాళ్ళు ప్రశాంతంగానే ఉంటారు. కానీ ఎవరి మీదకి ఒత్తిడి? ఎవరైతే మూడో ఈడ్పు కోసం నిర్ణయించబడిన వారిగా ఉన్నారో ఆ మూడో ఈడ్పు కోసం నిర్ణయించబడిన ప్రజలను సాతానుడు టార్గెట్ చేయనై ఉన్నాడు. వారు ఆరాధన జరిగించుకోకుండా, వారు వాక్యముతో నిలిచి ఉండుకోకుండా వారిని సాతానుడు టార్గెట్ చేయనై ఉన్నాడు. ఎవరైతే ఈ వాక్యం కోసం నిలబడతారో వారిని టార్గెట్ చేయనై ఉన్నాడు. అయితే గమనించండి, అటువంటి పరిస్థితులలో వీళ్ళకి శిష్యులకి తెలుసు యేసుక్రీస్తు వారు ఆయనే దేవుడై ఉన్నాడు. పాత నిబంధనలో ఉండిన యెహోవాయే కొత్త నిబంధన క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన పాత నిబంధనలో ఉండిన యెహోవాగా ఉండిన ఆయనే క్రీస్తుగా వచ్చి పాత నిబంధనలో ఏ కార్యాలైతే చేశాడో అదే కార్యాలు ఇక్కడ చేస్తూ ఉన్నాడని శిష్యులకి తెలుసు. పాత నిబంధనలో మన్నాను కురిపించి ఉన్నాడు, కొత్త నిబంధనలో అక్కడ రొట్టెలను విరిచిన వాడిగా ఉండి ఉన్నాడు. హల్లెలూయా. పాత నిబంధనలో మరి ఆ ఎత్తడి సర్పాన్ని ఎత్తగా వారు స్వస్థత పొందుకున్నట్లు ఇక్కడ మాట సెలవుగా వారు స్వస్థతలు పొందుకుంటున్నారు, వ్యాధుల నుండి విడుదల పొందుకుంటా ఉన్నారు, దురాత్మల నుండి విడుదల పొందుకుంటా ఉన్నారు, మరణం నుండి కూడా లేవనెత్తబడతా ఉండినారు. నేను అబ్రహాము కంటే ముందుండిన వాడనై ఉన్నానని చెప్తా ఉండినాడు. హల్లెలూయా. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్తా ఉండినాడు. అక్కడ 3 రోజుల కూడికలో ఏ అద్భుతాలైతే చేశాడో మరలా గమనించండి, వారితో అదే దేవుడు ఉన్నాడు అనే విశ్వాసపు స్టాండర్డ్కి వారు రావాల్సిన వారై ఉన్నారు. అక్కడ ఎటువంటి శక్తి కలిగిన దేవుడుగా వారి దేవుడు ఉన్నాడు. ఇక్కడ అలల మధ్యన కూడా అదే శక్తిని, అదే కార్యాలను జరిగించవలసిన స్థితిలోకి శిష్యులు రావాల్సిన వారై ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో వారు భయపడుచుంటుండగా వారి మధ్యకే యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ రావటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఆయనను గుర్తించినప్పుడు గమనించండి, వారి చుట్టూ పరిస్థితులు ఏ విధంగా ఉండినా వారు భయపడాల్సిన అవసరమే లేదు. వారి మధ్యకు మరి స్వయంగా ప్రపంచాలను నిర్మించిన సృష్టికర్తే వచ్చాడనే ప్రత్యక్షతకు వారు వచ్చినప్పుడు వారు అలలు చూసి భయపడరు, వారు తుఫాను చూసి భయపడరు, విరిగిపోయిన తెడ్లను చూసి భయపడరు, మరి చిరిగిపోయిన తెరచాపను చూసి వారు భయపడరు, చుట్టూ ఉండిన పరిస్థితులను చూసి భయపడరు. హల్లెలూయా. ఈనాడు అదే స్థితిలో ఈనాడు మనం ఉండిన వారమై ఉన్నాం. మన చుట్టూ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నీలో ఉన్నది, నీతో ఉన్నది ఏ దేవుడై ఉన్నాడో నువ్వు గుర్తించగలిగితే, హల్లెలూయా, మనలో ఉండిన దేవుడు ప్రపంచాలను నిర్మించిన దేవుడై ఉన్నాడు. మనతో ఉండిన దేవుడు ఆయన సూర్యచంద్ర నక్షత్రాలను కలుగజేసిన దేవుడై ఉన్నాడు. మనలో ఉండిన దేవుడు ప్రవక్తల ద్వారా అద్భుతాలు జరిగించిన దేవుడు, సూచక్రియలు జరిగించిన దేవుడు, పరిస్థితులు మార్చిన దేవుడై ఉన్నాడని ఎప్పుడైతే వధువు గుర్తిస్తుందో చుట్టూ పరిస్థితులను ఆమె పట్టించుకోదు. ఆమె దృష్టి అంతా ఆయన వైపు ఉండే పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ స్థితి విశ్వాసానికి మనం నడిపించబడవలసిన అవసరత ఉన్నది. గమనించండి,
గెహాజీ ఎలీషాతో ఉన్నాడు. నామానికి కుష్ఠరోగం ఉంది. ఈ సంగతి, ఈ కథ అంతా మనకి తెలుసు. అయితే అక్కడ ఒక చిన్న పనిపిల్ల ద్వారా ఇజ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన మాత్రమే నిన్ను స్వస్థపరచగలడు అని తెలుసుకున్నప్పుడు రాజు యొక్క పర్మిషన్ తీసుకొని, సిరియా రాజు పర్మిషన్ తీసుకొని సిరియా సైన్యానికి సైన్యాధిపతిగా ఉండిన నామాను ఇక్కడికి ఇజ్రాయెల్ దేశానికి వచ్చాడు. ప్రయాణం చేసుకొని, ఎంతో దూరం ప్రయాణం చేసుకొని వచ్చాడు. ఆ గెహాజీ ఎలీషాతో పాటు ఉన్నాడు. ఎలీషా చేసిన అద్భుతాలు స్వయంగా చూశాడు. ఎలీషా చేసిన సూచక్రియలు స్వయంగా చూసిన వాడిగా ఉండినాడు. ప్రత్యక్ష సాక్షి అయిన వాడిగా ఉండినాడు. అయితే నామాను వచ్చాడు. నామాను వచ్చి స్వస్థపరచడానికి, స్వస్థత పొందుకోవటానికి ఇక్కడ ప్రవక్త ఉన్నాడని తెలుసుకొని వచ్చినప్పుడు ప్రవక్త కనీసం బయటికి కూడా రాలేదు. వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి రమ్మని చెప్పినప్పుడు యోర్దాను నదిలో మునిగి రావాలి. అంతకంటే గొప్ప నదులు మా దేశంలో ఉన్నాయి, అంతకంటే స్వచ్ఛమైన నదులు ఉన్నాయి, స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తూ ఉన్నది. ఈ యోర్దాను మురికి నీళ్ళుగా కనిపిస్తూ ఉన్నది. ఈ మాత్రం అక్కడ మా యొక్క దేశంలో మేము చేయలేమా అని కోపం వచ్చి వెళ్ళిపోతా ఉన్నాడు. కనీసం బయటికి రాలేదు ఈ ప్రవక్త, కనీసం మీద చెయ్యి వేసి ప్రార్థన చేయలేదు, ఈయన బయటికి కూడా రాలేదు అని కోపగించుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. అక్కడైతే ఆ సైన్యంలో ఒక వ్యక్తి కఠినమైన కార్యాలు, వాళ్ళని చంపు, వీళ్ళని చంపు, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్తే కఠినమైన పని ఇస్తే నువ్వు చేయవా, సులువైన పనే కదా చేయమన్నది. వెళ్ళి యోర్దాను నదిలో స్నానం చేసిరా, స్నానం ఆచరించిరా. సులువైన పనే కదా చేయమన్నది అన్నప్పుడు నామాను ఆ యొక్క యోర్దాన్లో ఎప్పుడైతే మునిగి ఉన్నాడు వెంటనే స్వస్థత పొందుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాను. అయితే ఈ కార్యానికి కూడా గెహాజీ ప్రత్యక్షమైన సాక్షి ఉన్నాడు. నామాను కృతజ్ఞతతో ప్రవక్తకు బహుమానాలు ఇవ్వటానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రవక్త అయితే తిరస్కరించాడు. కానీ గెహాజీ ఇంకా ప్రవక్త స్టాండర్డ్కి రానివాడిగా ఉండినాడు. ప్రవక్తతో ఉంటున్నాడు కానీ ప్రవక్త స్టాండర్డ్కి రానివాడిగా ఉండినాడు. అయితే నామాను ప్రవక్తను విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఊరి బయట కలుసుకున్నాడు, వెళ్ళి గెహాజీ కలుసుకున్నాడు. ఇదిగో ప్రవక్త గారికి మీరు ఇస్తానన్నారు కదా, అది నాకివ్వండి అని ప్రవక్త పేరు మీద తీసుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే దేవునికి ఏది మరుగుగా లేదు. ప్రవక్తకి దేవుడు దాన్ని బయలుపరుచున్నాడు. ఏ కుష్టి రోగంతో అయితే నామాను వచ్చాడు అదే నీకు సంభవిస్తుంది. ప్రవక్తతో ఉండటం కాదు, ప్రవక్త యొక్క వాక్యపు పుస్తకాలు మనం పట్టుకోవటం కాదు, కానీ ప్రవక్త ఏ విశ్వాసపు స్టాండర్డ్కి వచ్చి ఉన్నాడో ఆ విశ్వాసపు స్టాండర్డ్కి మనం రావాల్సిన వారమై ఉన్నాం. ప్రవక్త ఏ వాక్యపు జీవితానికి వచ్చి ఉన్నాడో ఆ స్టాండర్డ్కి మనం రావాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఈనాడు ఈ ముగింపు కాలంలో సాతానుడు మనల్ని మోహరించి ఉన్నాడు. హల్లెలూయా. సాతానుడు మోహరించినప్పుడు మనం చుట్టూ జరుగుతున్న పరిస్థితుల వైపు చూస్తే మనము పేతురు మాదిరిగా మునిగిపోయే పరిస్థితులు ఉంటాయి. అయితే చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం సందేహించే స్థితిలో ఉండకూడదు, మన హృదయంలో అనుమానించే స్థితిలో ఉండకూడదు, మనం అవిశ్వాసం కలిగి ఉండే స్థితిలో ఉండకూడదు. కానీ మన మధ్యన నిలబడిన దేవుడు, మనలో నివసించుచున్న దేవుడు, ప్రవక్తలో నివసించిన దేవుడు, ఏ దేవుడు అయి ఉన్నాడనే ప్రత్యక్షత నీవు కలిగి ఉండినప్పుడు, ఆయన ఎటువంటి పరిస్థితులు మార్చగలడో నీవు ఎరిగి ఉండినప్పుడు చుట్టూ జరుగుతున్న పరిస్థితులను నువ్వు గమనించేవాడవుగా ఉండవు. నీ దృష్టి దేవుని వైపు ఉంచేవాడవుగా ఉంటావు, వాగ్దానం వైపు ఉంచేవాడవుగా ఉంటావు, ముందుకు కొనసాగిపోయేవాడుగా ఉంటావు. దేవుని యొక్క చిత్తాన్ని చేయటానికి గాను నువ్వు అభిషేకించబడిన వాడవుగా, దావీదు యోధులు మాదిరిగా నీవు ముందుకు సాగిపోయేవాడవుగా ఉంటావు. నిన్ను అవమానించినా కానీ, నిన్ను హేళన చేసినా కానీ, నిన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టినా కానీ, హల్లెలూయా, నీ ప్రాణానికి ప్రమాదం పొంచి ఉన్నా కానీ దానిని లెక్క చేయని వాడవుగా ఉంటావు. దేవుని యొక్క చిత్తాన్ని చేయుటే నేను దానికోసమే ఈ లోకానికి పంపించబడ్డానని నీవు గుర్తించువాడవుగా ఉంటావు. ఆ విధంగా ఉండటానికి గాను దేవుడి కృప చూపించునుగాక, దేవుడి చిన్న మాటలను దీవించునుగాక.